హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా దారుణమైనటువంటి పరాభవాన్ని ఫేస్ చేసింది. కేవలం 11 స్థానాలకు పరిమితమైంది. మళ్ళీ పుంజుకోవడం సాధ్యమేనా? గతంలో తెలుగుదేశం పార్టీ 23 స్థానాలకు పరిమితమైనప్పుడు ఆ పార్టీ పనైపోయిందంటూ వెటకారం చేసేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇంతకంటే దారుణ పరాజయం ఎవరికి రాదనేది. ఇప్పుడు ఆ సీన్లోకి తనొచ్చింది. అంతకంటే దారుణ పరాజయం. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒకవైపున రెడ్డి సామాజిక వర్గం వద్దు పొమ్మంది, కమ్మ సామాజిక వర్గం కాదు పొమ్మంది, కాపు సామాజిక వర్గం దరి చేరడానికి నిరాకరించింది. భవిష్యత్తులో జగన్ రాజకీయం ఏంటి? ప్రస్తుతమైతే కార్యకర్తలకి మొన్నటిదాకా దూరంగా ఉన్న జగన్ ఇప్పుడు నాయకులకైతే దగ్గర అవుతున్నారు. మరి కార్యకర్తలకి దగ్గర అవుతారా? పార్టీ భవిష్యత్తు ప్రణాళిక ఉంటుందా, ఉండబోతుందా? ఎంతకాలం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంటుంది? ఇప్పుడు అమరావతితో పాటుగా అన్నీ అద్భుతంగా తీర్చిదిద్దితే ఇక అసలు జగన్ని ఎందుకు ఎన్నుకోవాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు? ఎవరు ఎన్నుకుంటారు? ఇది అందరి ముందు ఉన్నటువంటి చర్చ. ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చలో భాగంగా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, లెక్చరర్ సెల్, పాకా సత్యనారాయణ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, మైఫోర్స్ మహేష్ జనసేన నాయకులు, రాజశేఖర్ విశ్లేషకులు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా మహేష్ గారు ఏమనుకుంటున్నారు? మీది ఆడియో మ్యూట్లో ఉంది, చూడండి. అందరికీ నమస్కారం సార్. ముందుగా ఏదైతే గత ఎన్నికల్లో 23 సీట్లు వచ్చినప్పుడు టీడీపీని మన ఈరోజు మార్నింగ్ నుంచి చూస్తున్నాం వైరల్ వీడియో ఒకటి విజయమ్మ గారు చెప్పడం, ఏదైతే ప్రతిపక్ష హోదా కూడా రాకూడదని దేవుణ్ణి కోరుకున్నానని, అలాంటి ప్రతిపక్ష హోదా రాలేదని ఎన్నో విధాలుగా ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి స్థాయి నుంచి కింద కార్యకర్త స్థాయి వరకు అంత బలంగా ఉన్న టీడీపీ పార్టీని ఎంత హీనంగా వాళ్ళు వైసీపీ వాళ్ళు మాట్లాడారో మనం చూసాం. ఈరోజు వైఎస్ఆర్సీపీ మీరు గత ఎన్నికలకి దీనికి పోలిస్తే 11 సీట్లకి వైఎస్ఆర్సీపీ పరిమితం అవడమే కాదు, ఎక్కడ చూసినా కూటమి అభ్యర్థులకి భారీ స్థాయిలో కనీసం 100 సీట్లకు పైగా 30 నుంచి 40 వేలకు పైగా మెజారిటీ వచ్చిన పరిస్థితులు. అంటే వైఎస్ఆర్సీపీకి ముఖ్యమంత్రి ఉన్నాడు, కింద వాలంటీర్స్ ఉన్నారే కానీ నిజంగా మీరు చూస్తే జనసేన పార్టీ గురించి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏమని? జనసేన పార్టీ సంస్థాగతంగా బలంగా లేదని. జనసేన పార్టీ కాదు బలంగా, సంస్థాగతంగా బలంగా లేకపోతే వైఎస్ఆర్సీపీ చాలా అధ్వానంగా ఉంది. ఖచ్చితంగా అది నా అంచనా ప్రకారం 2 నుంచి 3 సంవత్సరాల లోపు వైఎస్ఆర్సీపీ అనే పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో ఖచ్చితంగా కనుమరుగవుతుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతుందా లేదు వేరే విధంగా అవుతుందా తెలియదు, కానీ ఖచ్చితంగా ఈ 11 మంది ఎమ్మెల్యేలు ఎటు వేరే పార్టీలోకి వెళ్ళిపోతారు, జగన్మోహన్ రెడ్డి తప్ప. ఖచ్చితంగా అతని తమ్ముడు వైఎస్ అవినాష్ రెడ్డి కూడా రేపు పొద్దున్న బీజేపీలోనో ఇంకో పార్టీలో చేరతాడు. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అనేది కనుమరుగు అవుతుంది. రాష్ట్ర ప్రజలు కూడా ఒకటి ఆలోచించాలి, వైఎస్ఆర్సీపీ అనేది రాష్ట్ర రాజకీయాలకి అనేది ఖచ్చితంగా రాజకీయాల్ని దిగజారు చేసింది. ఖచ్చితంగా అన్ని పార్టీలు, ప్రజలు అందరూ ఏకమై, సమాజం ఏకమై వైఎస్ఆర్సీపీని క్లీన్ గా ఎరాడికేట్ చేయాలా, చేసి తీరుతారు. ఈ ఎలక్షన్స్ ఖచ్చితంగా ఒకటే దానిపైన వేసైంది, జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా తెంచాలి. అది అయిపోయింది. ఖచ్చితంగా విత్ ఇన్ 2 years 3 years లోపే వైఎస్ఆర్సీపీని కంప్లీట్ గా ప్రజల్లో నుంచి, సమాజం నుంచి బహిష్కరించబడుతుంది. రైట్. వైఎస్ఆర్సీపీ నాయకులకు కూడా ఇదే నా ఒక విన్నపం. దయచేసి ఆలోచించండి. వైఎస్ఆర్సీపీ నాయకత్వం కానీ, వైఎస్ఆర్సీపీ సిద్ధాంతాలు కానీ, సిద్ధాంతాలు లేని పార్టీ, ఒక ధనదాహం, అధికార దాహంతో ఉన్న పార్టీ. దయచేసి అలాంటి పార్టీలు ఉంటే మీకు కూడా సమాజంలో గౌరవం ఉండదు. దయచేసి మీరు కూడా మీ భవిష్యత్తు కోసమో, లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసమో, లేదా ఆంధ్రప్రదేశ్ ప్రజల ఒక గౌరవం ఢిల్లీ స్థాయిలో కానీ, భారతదేశంలో కానీ ఉండాలంటే వైఎస్ఆర్సీపీ అనేది ఖచ్చితంగా కనుమరుగు అయిపోవాలా. మీరు కూడా సహకరించండి. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు కూడా దయచేసి వైసీపీని వీడి ఏదో ఒక పార్టీ మీరు కూడా చూసుకోండి. వైసీపీ అనేది ఖచ్చితంగా గతం అని మీకు ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫున. రైట్. పాకా సత్యనారాయణ గారు ఏమంటారు?
ఆ, నమస్కారం అండి. మీకు ప్యానల్లో ఉన్న వారందరికీ, ప్రేక్షకులందరికీ నాకు నమస్కారం. అంటే రాజకీయ పార్టీల యొక్క ప్రస్థానం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి సిద్ధాంతం ఆధారంగా పార్టీ నిర్మాణం అవుతుంది, రెండవది పాలసీ ఆధారంగా పార్టీ నిర్మాణం అవుతుంది. పాలసీ ఆధారంగా నిర్మాణం అయ్యే పార్టీలు ఎప్పటికప్పుడు తమ యొక్క పాలసీల విధానం ద్వారా ప్రజల యొక్క మద్దతును కూడగట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది. సిద్ధాంతం ఆధారంగా ఉన్నటువంటి పార్టీలు పాలసీలతో నిమిత్తం లేకుండా కార్యకర్తల సమూహంతో తమ యొక్క అస్తిత్వాన్ని కాపాడుకుంటూ రాజకీయ ప్రయోజనాలను భేరు చేసుకుంటూ ఎదరికెళ్ళేటటువంటి ప్రయత్నం. అయితే ఈ దేశంలో వామపక్షాలు, భారతీయ జనతా పార్టీ మినహా సైద్ధాంతికంగా ఏర్పడిన రాజకీయ పార్టీలకు వైఎస్ఆర్సీపీ నేపథ్యం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ యొక్క అంతర్గత పోరాటం వల్ల వారసత్వ రాజకీయాలను రాష్ట్రంలో అనుమతించకుండా కేంద్రంలో అనుమతిస్తున్నారని ఒక అభియోగంతో జగన్మోహన్ రెడ్డి ఆవేళ సోనియా గాంధీతో, నీ కుమారుడిని ప్రధానం చేసేటటువంటి లక్ష్యం నీకు ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకుగా నాకు ముఖ్యమంత్రిగా అయ్యేటటువంటి అవకాశం ఎందుకు ఉండదు అనేటటువంటి ప్రశ్నతోటి ప్రారంభమై ఆ యొక్క వివాదంతో బయటకు వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీ అతను మారడం, తర్వాత అతను ప్రయత్నం చేయడం జరిగింది. 2014లో అతను కంటెస్ట్ చేయటం, ఆ కంటెస్ట్ చేసిన సందర్భంలో 1.89% తోటి ఆ వేళ ఓడిపోవటం జరిగింది. అయితే తిరిగి 2019 వచ్చేటప్పటికి ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, తెలుగుదేశం ప్రభుత్వ ఆలోచన విధానాలు ప్రజల యొక్క అనుమతి లేని కారణంగా ఒక అనేక రకాలైనటువంటి సంవాదాల మధ్యన తెలుగుదేశం పార్టీ ఉండడంతో ఆ రోజు వైఎస్ఆర్సీపీకి 151 స్థానాలు కట్టబెట్టి ఈ రాష్ట్రంలో ఒక బలమైనటువంటి రాజకీయ శక్తిగా దాన్ని పెంచేటటువంటి ప్రయత్నం చేసింది. అయితే రాజ్యాధికారం తెలుగుదేశ వ్యతిరేక విధానం వల్ల వచ్చిందనేటటువంటి విషయాన్ని గమనించేటటువంటి ప్రయత్నం వైఎస్ఆర్సీపీ కొంచెం తక్కువ అంచనా వేసుకునేటటువంటి ప్రయత్నం చేసింది. వారి యొక్క పరిపాలన ఏదైతే ఉన్నదో, ఈ పరిపాలన ప్రభుత్వ విధానాల వల్ల ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు అనేటటువంటి ఎన్నికలు 2024లో జరిగింది. ఇది రాజకీయ పార్టీలకి, జగన్కి జరిగిన పోరాటం కాదు. జనం వర్సెస్ జగన్. జగన్కి వ్యతిరేకంగా జనం ఓటేయాలనేటటువంటి నిర్ణయానికి వచ్చిన సందర్భంలో కూటమి దానికి ప్రత్యామ్నాయంగా నిలబడినటువంటి తరుణంలో ఈ కూటమికి ముఖ్య సూత్రధారుడు ఎవరనుకున్నా కాదన్నా పవన్ కళ్యాణ్ యొక్క చొరవతోటి ఈ యొక్క మొత్తం వ్యవస్థ అంతా కూడా ఈ ప్రభుత్వం మార్చాలనేటటువంటి ఒక మొండి పట్టుదలతోటి అతను కఠినమైన నిర్ణయం తీసుకుని అవసరమైతే తనకి వచ్చినటువంటి సీట్లు కూడా తగ్గించుకుని ఈ యొక్క కూటమి ఏర్పాటు చేసి ప్రత్యామ్నాయానికి ఖచ్చితంగా అటు కలవనటువంటి తెలుగుదేశం, బీజేపీని కూడా కలిపేటటువంటి బాధ్యతను తీసుకుని మొత్తం అంతా కూడా చేశాడు. తత్ఫలితంగా ఈ రాష్ట్రంలో ఒక తాను ఆశించినటువంటి ప్రయోజనాలు తనను కాపాడుకున్నాడు, తన పార్టీని కాపాడాడు, ప్రభుత్వాన్ని దింపాడు. కేంద్రంలో కూడా పరోక్షంగా భారతీయ జనతా పార్టీ ఈ రోజు తన యొక్క ప్రస్థానాన్ని కొనసాగించడానికి ఈ కూటమి వల్ల జరిగేటటువంటి ప్రయత్నం కూడా జరిగిందనే విషయాన్ని మనం గమనించాలి. ఇది రెండో పాయింట్. మూడోది, ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క సమీక్ష ఏదైతే ఉన్నదో, ఈ సమీక్షలో వైఎస్ఆర్సీపీ నిలబడదా అనేది ప్రశ్న. ఒక విషయం గమనించాలి మిత్రులు, మనకి రాజకీయపరమైనటువంటి విభేదాలు ఉంటాయి, వేరే విషయం. 40% ఓట్లతోటి వైఎస్ఆర్సీపీ జనంలో ఉందనేటటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. 40% ఓటింగ్ని ఎప్పుడు కూడా రాజకీయ పార్టీ తక్కువ అంచనా వేయాలి. దాళ్ళు నిలబడేటటువంటి ప్రయత్నంలో సంస్థాగత నిర్మాణం లేని కారణంగా మొన్న జగన్ ఓడిపోవడానికి గల ప్రధానమైన కారణం ఏంటి? సంస్థాగతమైన నిర్మాణం మీద అతనికి అవగాహన కాదు, ఆలోచన కూడా లేదు. అతను ఆలోచనదారులు కానీ అతను రాజకీయ పరమైనటువంటి సైద్ధాంతికంగా అతను దశాదిశ నిర్దేశించేటువంటి వ్యక్తులు ఎవరో కూడా ఆ రకమైనటువంటి సూచన చేయరు. ఈరోజు ఏం జరిగిందంటే, వాలంటీర్ల ద్వారా 5 లక్షల మంది వాలంటీర్లతో 50 ఏళ్లకు ఒక వాలంటీర్ చొప్పున ఈ రాష్ట్రంలో తిరిగి సంక్షేమం ఆధారంగా తన యొక్క రాజ్యాధికారాన్ని రెన్యూల్ చేసుకుందాం అనేటటువంటి యోచనతో వెళ్ళారు తప్ప, వాలంటీర్లు ఎక్కడ సక్సెస్ అయ్యారంటే సభలకి జనాన్ని తీసుకురావడానికి వాలంటీర్ సక్సెస్ అయ్యాడు తప్ప జనం చేత ఓటేయించడానికి వాలంటీర్ సక్సెస్ కాలేదు. కారణం, నీ యొక్క వ్యవస్థ ఏదైతే ఉన్నదో, నీ ఎమ్మెల్యేలకు బలహీనపడ్డారు, నీ మంత్రిమండలిలో మంత్రులకు ఎవరికి హక్కులు నువ్వు దఖలపరచలేదు, నీకు సంబంధించినటువంటి ఈ వ్యవస్థలో పనిచేసేటటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరికి కూడా ఏ రకమైనటువంటి మరి వాళ్ళకి ప్రమేయం లేకుండా జగనే డైరెక్ట్గా జనంతో అటాచ్మెంట్ అనేటటువంటి పాయింట్ గెలాడు. అంటే దీని కేంద్రీకృత ఆర్థిక ఆలోచన విధానం అంటారు. అంటే కింద ఎవడు పెట్టినా నన్ను చూసి ఓటేయండి అన్నాడు. ఆయన ఇసుక మాఫియాకి ఆయనే కేంద్ర బిందువు, ఆయన మద్యం మాఫియాకి ఆయనే కేంద్ర బిందువు, ఆయన రాజకీయ క్షేత్రానికి ఆయనే కేంద్ర బిందువు, ఆయన అధికారులకి ఆయనే కేంద్ర బిందువు, ఆయన ఆలోచనకి ఆయనే కేంద్ర బిందువు. ఫైనల్గా అభ్యర్థులు కూడా నన్ను చూసి ఓటేయండి అనేటటువంటి మాటతోటి వెళ్ళడంతో నిన్ను అభ్యర్థి ఎప్పుడైతే కిందకి వెళ్ళిపోతాడో ఆటోమేటిక్గా ఆ వ్యక్తిని చూస్తే ఓటేయాలంటే
మహా ప్రజాదరణ కలిగిన నాయకుడు కూడా గెలవడం అన్నది ఈ వ్యవస్థలో కష్టం. వార్డులో ఉన్నటువంటి సంఖ్య, నీకు రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడినటువంటి మున్సిపల్ కౌన్సిలర్లు కానీ, పంచాయతీ మెంబర్లు కానీ, సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ నామకే వస్తే బొమ్మల్లా నిలబడ్డారు. వాళ్ళెవరికి కూడా ప్రమేయం లేకుండా ప్రభుత్వం రన్ అయింది. ఎన్నికల్లో పనిచేసేటటువంటి వ్యక్తులు స్థానిక నాయకత్వాన్ని పెంచుకుని ప్రాంతీయ పార్టీలు వాళ్ళ ద్వారా ఆయా వర్గాల్లో వాళ్ళు సమీకరించుకుని దాని బలంతో ఎన్నికల్లోకి రావాల్సి ఉంది. కానీ ఇక్కడ ఏం జరిగింది? సెంట్రలైజ్డ్ అట్రాక్షన్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి, ఇంకెవరు ఉండేటట్టు పరిస్థితి. ఎప్పుడైతే ఇటువంటి ఏకీకృత ఆలోచన విధానంతో ఒక రాజకీయ పార్టీలో నాయకుడు ఉంటాడో వాడి సక్సెస్ కూడా అలాగే ఉంటుంది, ఫెయిల్యూర్స్ కూడా అలాగే ఉంటాయి. అందుకని ఇప్పుడు ఇంకా ఆ 11 సీట్లను వచ్చినాయి, ఇంకా తెగిపోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే నన్ను చూసి ఓటేయండి అన్నారు, నన్ను చూసి ఓటేయండి అన్నారు తప్ప నా వాళ్ళని చూసి ఓటేయమనేటువంటి పరిస్థితి లేదు. ఎన్ని కలిస్తే ఒక అసెంబ్లీ గెలుస్తుంది, ఎన్ని కలిస్తే ఒక పార్లమెంట్ గెలుస్తుంది. కొంత సామాజిక వర్గాలు జరగాలి, కొంత సంక్షేమం నడవాలి, కొంత రాజకీయపరమైన విధానాలు నడవాలి, కొంత ఆశావహం కలగాలి, కొంత భీతి భయం లేనటువంటి సమాజం అయి ఉండాలి. ఇక్కడ ఏం జరిగిందంటే ఈ యొక్క ప్రభుత్వానికి కర్ణుడికి ఎన్ని కారణాలు ఉన్నాయో చౌకి, ఈ ప్రభుత్వానికి దళిత వ్యతిరేకమైంది, మహిళల్లో అభద్రతా భావం రోజుకు కేసు చొప్పున రికార్డు అవుతుంది, ఉద్యోగస్తులు తిరగబడ్డారే పాయింట్ ఉంది, యువతకేమో ఉపాధి లేకుండా పోయింది, తనంతట తాను స్వతంత్రంగా పనిచేసేటటువంటి వ్యవస్థలు కూడా అనుమతులకు వెళ్ళేటువంటి పరిస్థితి. ఎమ్మెల్యేల ఇళ్ల దగ్గరికి వెళ్ళి ఇల్లు కట్టుకోవడానికి కూడా పర్మిషన్ తెచ్చుకోవాలి, కుళాయి ట్యాప్కి కూడా కనెక్షన్ తెచ్చుకోవాలి. ఈ రకమైనటువంటి వ్యవస్థ నడిచినప్పుడు జనం విసిగి వేసారిపోయారు. కాబట్టే మీకు శ్రీకాకుళం నుంచి నెల్లూరు దాకా ఫోన్లు చేసుకుని మాట్లాడుకున్నారండి, ఎవ్వరు అనుకోలేదు. అంటే సామూహికమైనటువంటి ఒక సోషల్ రిజెక్షన్ జనం ఎగెనిస్ట్ జగన్. ఈ రెండిట్ల మధ్యన జరిగేటటువంటి దాంట్లో ఒక ప్రత్యామ్నాయం ఏర్పడటానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి దీని ఆధారంగా ఏర్పడితే ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చింది. అయితే ఇప్పుడు స్థైర్యం కోల్పోయినటువంటి ఈ కార్యకర్తల యొక్క మనోనిబ్బరాన్ని ఇచ్చేటటువంటి ప్రయత్నం ఆ రాజకీయ పార్టీ చేసుకోవాలి. రాజకీయ పార్టీ వైప్ ఆఫ్ అవడం అనేది అంత తేలికైనటువంటి విషయం కాదు. అందులోకి జగన్ లాంటి మొండోడు, అతను మొండోడు అనే మాట ఎందుకంటే అతను 18 నెలలు జైలు చేసి కాంగ్రెస్ పార్టీతో విభేదించి చాలా తీవ్రంగా ఉన్నటువంటి అతని మనస్తత్వం ఏంటంటే టెంపరీగా అతను స్ట్రగుల్ అయినా లాంగ్ టర్మ్ స్ట్రైడ్ అవుతాడు. కాబట్టి మిగిలిన రాజకీయ పార్టీలు కూడా దాన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేయాలి తప్ప సింపుల్గా వైప్ ఆఫ్ అవుద్ది అనేటటువంటి పాయింట్ రాదు. ఈ రాష్ట్రంలో మీకు కేవలం తెలుగుదేశం మీద వ్యతిరేకతతో జగన్కి ఇచ్చారు. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఒళ్ళు దగ్గర పెట్టి పని చేయకపోతే ఆటోమేటిక్గా ప్రత్యామ్నాయం వెళ్తుంది అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. యాంటీ ఇన్కంబెన్స్ ఎప్పుడు కూడా ఉంటుంది. 40% ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఒకటి ఉంది. కాబట్టి ఈ 10% మైలేజ్ ఏదైతే ఉన్నదో దీన్ని గ్రాడ్యువల్గా పెంచుకునేటటువంటి ప్రయత్నం కోసం చాలా కేర్ఫుల్గా డీల్ చేయాల్సిన అవసరం తప్ప ఈ ఎన్నికతో ఇది క్లోజ్ అయిపోద్ది అనేటటువంటి పాయింట్ ఇప్పుడు మనం పెట్టుకోరాదు. ఆ రకమైనటువంటి ఆలోచనకి వెళ్ళకూడదు. మనం చాలా కేర్ఫుల్గా దీన్ని ఈ సిచ్యుయేషన్ ఎలా డీల్ చేయాలి, మనం ఎంత కేర్ఫుల్గా ఉండాలి, మనం ఇచ్చిన హామీలు ఎలాగ అమలు జరపాలి, సంక్షేమం ఆధారంగా ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందా లేదా అన్నది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా మనకు అర్థమైంది. మరి అభివృద్ధి ఆధారంగా కేంద్రంలో ప్రభుత్వం వస్తుందంటే నరేంద్ర మోడీకి కూడా అటువంటి సవాల్ ఎదురైంది. ఇక్కడ సంక్షేమము అభివృద్ధి రెండు పెట్టినా మీకు 300 పైచీలకు వస్తాయన్నాయి, 240కి వచ్చిందంటే ఏ సమాజం అయితే అభద్రతా భావానికి గురి అవుతుందో ఆ సమాజం సంఘటితం అవుతుంది. మనం 400 ఎప్పుడైతే మేము మా పార్టీ నుంచి అప్కే బార్ 400 పార్ అనే మాట మాట్లాడాము, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఒక అద్భుతమైనటువంటి వాళ్ళ ప్రణాళిక ఇచ్చారు. ఈ వ్యవస్థలో ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉన్నటువంటి రాజ్యాంగబద్ధమైన హక్కులన్నీ కూడా రాజ్యాంగంలో తొలగించేటటువంటి ప్రయత్నం కోసమే భారతీయ జనతా పార్టీ తన యొక్క హిడెన్ ఎజెండాని అమలు చేసేటటువంటి ప్రయత్నం ఉంటుందని చెప్పి ఒక 25 ఉత్తరప్రదేశ్లో ఇసిరింది. దానికి తోడు రాజపుత్రులతో మాకు ఉన్నటువంటి విభేదాలతోటి వీటన్నిటితోటి ఇవాళ ఏకోన్ముఖంగా జరగవలసినటువంటి కేంద్రం యొక్క ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అవి కూడా డిఫెన్స్లో పడి ఒక 2-3 రాజకీయ పార్టీల మీద ఆధారపడి పనిచేసేటటువంటి ప్రయత్నంకి వచ్చింది. కాబట్టి ఈ ఎన్నికల్లో మనకున్న గుణపాఠాలు 2 నేర్చుకున్నాం. ఒకటి, కేవలం సంక్షేమం ఆధారంగా ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రాదు. 2, సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా చూసి ఓటేసేటటువంటి పరిస్థితి లేదు. 3, బాగా నాకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే సమాజం అభద్రతా భావానికి గురైనప్పుడు అది సంఘటితమై నిశ్శబ్ద విప్లవమే జరుగుద్ది. ఆ నిశ్శబ్ద విప్లవానికి మోడీ అయినా జగన్ అయినా చంద్రబాబు అయినా ఎవరైనా తలవంచాల్సిన పరిస్థితి ఉంటుంది. దీన్ని మదించేటటువంటి యోచన ఆయా రాజకీయ పార్టీల యొక్క ఆలోచన విధానాన్ని ప్రతిబింబించే ప్రయత్నం ఉంటుంది. సంస్థాగత నిర్మాణం చేయాలి, దాని యొక్క ఆలోచన సరళి చేయాలి, దానికి సంబంధించిన విధానాలన్నీ కూడా కలుపుకెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా గమనించి చేసుకున్నట్టయితే వాళ్ళు తిరిగి తన యొక్క అస్తిత్వాన్ని నిలబెట్టేటువంటి ప్రయత్నం ఉంటుంది. కాబట్టి ఆ రకమైనటువంటి యోచన ఉంటుంది. కాబట్టి ప్రజాస్వామ్యంలో నేనైతే
ఒక డెమోక్రటిక్ వేలో నేను ఆలోచించే పద్ధతి ఏంటంటే, ఈ వ్యవస్థలో ప్రజాస్వామ్యాన్ని మనసా వాచా కర్మేణ నమ్మే వ్యక్తిగా అన్ని రాజకీయ పార్టీలు ఉండాలి. ఇవాళ నేను సైద్ధాంతికంగా నక్సలైట్స్ నేను వ్యతిరేకించిన మా పార్టీ ఈ రోజు నక్సలైట్స్ లేకపోవడం కూడా నాకు లోపంగానే కనపడింది. వాళ్ళే కనుక ఉన్నట్టయితే ఈ రోజు చందనపు కుంభకోణాలు కానీ, అటు బాక్సైట్ తవ్వకాలు కానీ, లేదా ఇటు ఇసుక లాంటి మాఫియాలు కానీ కొంత నియంత్రింపబడి ఉండేవి. వాళ్ళే నిజాయితీ పరులు నేను చెప్పను, కొన్ని చోట్ల అవినీతి పరులు ఉన్నప్పటికీ ఏదో కాలుస్తారో పేలుస్తారో అన్న భయంతో ఈ అటవీ సంపద అన్న కొంత సహజ సంపద అన్న కాపాడబడింది. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచన చేసేటటువంటి ప్రయత్నంలో ఈ రాజకీయ పార్టీలు ఒక పార్టీని వైఫ్ ఆఫ్ చేయడం అనేటటువంటి పాయింట్ కరెక్ట్ ఆలోచన విధానం కాదు. కాబట్టి మనము చేయవలసిన పరిస్థితి ఏంటంటే అత్యధికంగా మన బలాన్ని ఎలా పెంచుకోవాలి, మనం ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుని మన యొక్క ప్రభుత్వాన్ని మరొకసారి రెన్యూల్ చేసుకునేటువంటి ప్రయత్నం ఏ రకంగా చేయాలని చెప్పి మీ ద్వారా మీకు తెలియజేస్తాను. నమస్కారం. రైట్, మన మాదిరెడ్డి గారు. నమస్కారం సాయి గారు, మన న్యూస్ బెంచ్ వీక్షకులకు, తోటి పార్టిసిపెంట్స్ అందరికి కూడా శుభ సాయంత్రం. ఇక్కడ పేదలు పెత్తందారులు అనేటటువంటి మా నినాదం బెడిసి కొట్టింది. నేను రాజకీయ నాయకుల్లాగా మాట్లాడట్లా, వాస్తవాలు మాట్లాడుతున్నా. అదేవిధంగా 3 రాజధానుల అంశం అనేది బూమ్రాంగ్ అయింది. కేడర్ని విస్మరించి ఐప్యాక్ని పట్టుకొని ఎలాడబట్టడం వల్ల నష్టపోయాం. అదేవిధంగా 132 సార్లు బటన్ నొక్కిన దానికన్నా కూడా సూపర్ 6 అనే దానికి, 4,000 రూపాయల పెన్షన్ అనే దానికి, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని 15,000 అనే దానికి ప్రజలు ఆశపడి ఓట్లేశారు. ఇకపోతే ప్రధానమైనటువంటిది ఏంటంటే మద్యాన్ని కూడా చాలా సింపుల్ గా తీసుకున్నారు మా వాళ్ళు. మద్యం అనేది ఏదైనా సరే వినియోగదారుడు ఒక వస్తువును కొన్నప్పుడు తను తగినటువంటి క్వాలిటీ, ఆ రేటుకు తగినటువంటి తనకు ఇష్టమైనటువంటి వస్తువు కావాలనుకుంటాడు. దాన్ని ప్రొవైడ్ చేయడంలో కూడా అట్రఫ్లాప్ అయ్యారు. మద్యపాన ప్రియులు కూడా 40 లక్షల మంది ఉన్నారు. వీళ్ళందరూ అన్ని కూడా కలిసి వచ్చినాయి. ఇంకా అన్నిటికన్నా ముఖ్యం, మీరు కులాల ప్రస్తావన చేశారు సాయి గారు. వాస్తవంగా చెప్పాలంటే ఎవరు కూడా ఛేదించలేని కవచం లాంటిది కులం అనేది. అదేవిధంగా కులం అనేది ఖచ్చితంగా ఎదుర్కోలేని, ఎవరు కూడా ఇతరులు వచ్చి ఎదుర్కోలేని బలగం అన్నమాట. అదే సందర్భంలో ఆపత్కాలాల్లో ఆదుకునేటటువంటి గోవర్ధన్ గిరి లాంటి అలాంటి దాన్ని, కులాన్ని జగన్మోహన్ రెడ్డి గారు దూరం చేసుకున్నారు. ఈ కులం ఆధిపత్యంలో నడుస్తుందనేటటువంటి ఒక ప్రచారం ఏదైతే చేస్తున్నారో ఆ ప్రచారాన్ని ప్రజలు నమ్మారు. కొన్ని కులాలు ఏకమయ్యి జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బతీసినాయి. ఇది కాదనలేని సత్యం. అయితే ఇక్కడ చాప్టర్స్ క్లోజ్, ఇందాక మిత్రుడు చెప్తా ఉన్నాడు, అది చాలా అవివేకంతో చెప్పేటటువంటి మాటలు అవి. ఎందుకంటున్నానంటే ఈ మాట 1989లో తమిళనాడు రాష్ట్రంలో 169 స్థానాలు ఒకసారి డిఎంకేకి వస్తే కేవలం జయలలితకు 30 స్థానాలు మాత్రం వచ్చినాయి. ఆ వెంటనే అదే డిఎంకే 7 స్థానాలకు పడిపోయి 225 స్థానాలు జయలలితకు వచ్చినాయి. 225 కేవలం 7 అంటే 7 విపక్షం లేదు అక్కడ. 229లో 7 స్థానాలంటే విపక్షం ఎక్కడుంది ఇంకా? మరి అది విపక్షం లేదని విర్రవీగితే ఆ నెక్స్ట్ ఏం జరిగిందంటే 1996 ఎన్నికల్లోకి వచ్చేసరికి 221 డిఎంకేకి, జయలలితకి 4. కాబట్టి ఒక చాప్టర్ క్లోజ్ అనే మాట రాజకీయాల్లో అవగాహన లేని మాట. ఈ రోజున కూడా కేంద్ర ఎన్నికల సంఘం వాళ్ళు తాజాగా విడుదల చేసినటువంటి ఓటింగ్ ప్రకారం హైయెస్ట్ ఓట్లు పొందినటువంటి రాజకీయ పార్టీల్లో తెలుగుదేశం పార్టీ 7వ స్థానంలో ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5వ స్థానంలో ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5వ స్థానంలో ఉంది. ఈ విషయం మర్చిపోవద్దు. 36.56% తోటి భారతీయ జనతా పార్టీ 21.96. సార్ మీరు మాట్లాడడం సేపు సైలెంట్ గా వినండి, సబ్జెక్ట్ వినండి. 21.96% తోటి కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంటే సమాజ్వాదీ పార్టీ కేవలం 4.58% ఓట్లతోటి 3వ స్థానం వస్తే తృణమూల్ కాంగ్రెస్ 4.37 తోటి
4వ స్థానంలోకి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2.06% తోటి, ఇది కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసినటువంటి గణాంకాలు, మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి చెప్పేవి కాదు. 2.06 తోటి ఈ దేశంలో 5వ స్థానంలో ఓట్లు సాధించినటువంటి రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. మా తర్వాత బిఎస్పీ ఉంది 2.04 తోటి. మా తర్వాత ఉంది తెలుగుదేశం పార్టీ 1.97 తోటి. ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలా. ఇది ప్రజాస్వామ్యం. చేసిన తప్పులు సవరించుకుంటాం, ఎక్కడ ఏమి బెడ్స్ కొట్టిందో చూసుకుంటాం. ఖచ్చితంగా నాకు ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పర్సంటేజ్ పరంగా ఓట్లు ఎక్కువ వచ్చినాయి కదా మీకంటే కూడా. ఏమంటే ఇక్కడ వాళ్ళు ఓడిపోయినప్పుడు, వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పుడు వాళ్ళకి 1,23,00,000 వచ్చినాయి. మేము ఓడిపోయినప్పుడు ఇప్పుడు 1,32,00,000 ఓట్లు వచ్చినాయి. అయితే ఈ లెక్క ఎక్కడ తేడా వస్తుందంటే, సాయి గారు మీరు మంచి క్వశ్చన్ వేశారు, లెక్క ఎక్కడ తేడా వస్తుందంటే వాళ్ళు విపక్షాలతో మిత్రపక్షాలతో పొత్తు పెట్టుకోవటం వల్ల బీజేపీకి ఒక 6 స్థానాలు, వీళ్ళకి ఒక 2 స్థానాలు, 8 స్థానాలు ఇవ్వటం వల్ల ఇక్కడ ఏంటంటే కేంద్ర గణాంకాలు వచ్చేసి పార్లమెంటు స్థానాలకి పార్లమెంట్ ఆధారంగా లెక్కలు అయ్యి ఓకే దాని ఆధారంగానే తీసుకుంటారు. ఆ కారణంగా వచ్చేటటువంటి లెక్కలు ఇక్కడ కూడా పార్లమెంటు స్థానంలో కూడా ఒక తీసుకోండి, తిరుపతి తీసుకోండి, ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కన్నా 1,50,000 ఓట్లు పార్లమెంట్ క్యాండిడేట్ కి ఎక్కువ వచ్చినాయి. అరకు తీసుకోండి, ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కన్నా 82,000 ఓట్లు పార్లమెంట్ క్యాండిడేట్ కి ఎక్కువ వచ్చినాయి. ఇవన్నీ కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం మాకు ఉంది. మా ఓట్ బ్యాంక్ ఎక్కడికి పద్ధతులు ఉన్నాయనుకోండి సాయి గారు. ఒక తలుపు కొట్టేశాము 3 సిలిండర్లు అన్నారు, ఒక తలుపు కొట్టేశాము 3,000 కాదు 4,000 అన్నారు, ఒక తలుపు కొట్టేశాము మీకు వచ్చేసి 4 పిల్లలకి 60,000 ఇస్తామన్నారు, ఇంకొక తలుపు కొట్టేశాము ప్రతి మహిళలకు 1,500 ఇస్తామన్నారు. ఇవన్నీ ఇవ్వాలా? ఇవన్నీ ఇచ్చినప్పుడు, ఇది సజావుగా జరిగినప్పుడు మనం ఆలోచించాలి. నేను అడిగే పాయింట్ ఒక్క మాట, బేసిక్గా సాధారణంగా పార్టీ ఓటమి పాలైన తర్వాత కూర్చుని అసలు ఎందుకు తేడా వచ్చింది ఏంటి అన్నటువంటి సమీక్ష చేసుకోవాలి. మీ పార్టీకి సంబంధించిన గెలిచిన వాళ్ళతో సమావేశాలు వరుసపెట్టి నడుపుతున్నారు, ఎంపీలతో, ఎమ్మెల్యేలతో, లేకపోతే ఎమ్మెల్సీలతో, వీళ్ళందరితో జరుపుతున్నారు. ప్రతి చోట కూడా మళ్ళీ పాత పద్ధతిలో ఉపన్యాసం ఇవ్వడం, మనం ఇంత చేసాం, ప్రజలకు అంత పెట్టాం, అంత ఇచ్చాము, ఆ పథకం ఇచ్చాం, ఈ పథకం ఇచ్చాం అన్న ఉపన్యాసమే నడుస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారిది ఎందుకు ఓడిపోయామన్నది ఇవాళకి కూడా వాళ్ళని అడగట్లేదు, వాళ్ళ నుంచి తెలుసుకోవట్లేదు. తెలుసుకోకుండా ఎలాగుంటది? సాయి గారు, నేను రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రత్యక్షంగా కలిశాను. జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన వెంటనే ఆయన నోటి వెంట అన్నమాట, అన్న కార్యకర్తలను జాగ్రత్తగా చూసుకోండి అన్నమాట. మీరు మార్పు లేదు, ఏమి లేదు అనుకోవటం పొరపాటు. ఓడిపోయినటువంటి క్యాండిడేట్స్ మొత్తాన్ని కూడా పిలిపిస్తున్నారు, వాళ్ళతో కూడా సమావేశం అవుతున్నారు. 20వ తేదీ తర్వాత ప్రజల్లోకి రావడానికి కూడా ప్రణాళికలు వేసుకున్నారు. ఆయనలో సత్తు ఉంది, ఓపిక ఉంది, బ్రహ్మాండంగా గ్యాదర్ చేయగలిగేటటువంటి మంచి క్రౌడ్ పుల్లరు, ఎలాంటి ఇబ్బంది లేదు. పార్టీకి మేమేంటంటే వాళ్ళ తప్పుల్ని గమనిస్తూ ఉంటాం. ఒక 3 నెలల పాటు విమర్శలు చేయడానికి మేము సిద్ధంగా లేము. తిరుమలలోనే ప్రారంభించాడు, తిరుమల రాజకీయాలు వద్దంటూనే అక్కడ రాజకీయం మొదలుపెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. అలాంటి పనులు మేము చెయ్యము. తిరుమలలో పవిత్రమైనటువంటి తిరుమల అపవిత్రత వైసీపీ వాళ్ళు చేశారని అక్కడ రాజకీయాలు ప్రారంభించి అతను స్టార్ట్ అవటమే అపవిత్రంగా స్టార్ట్ అయ్యాడు చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ నేనేమంటున్నానంటే, కాలం చెప్తుంది, కొంత సమయం తీసుకుంటాం, ప్రజల పక్షాన్ని నిలబడతాం, ప్రజల వైపు ఖచ్చితంగా ప్రజలకి ఏ ఇబ్బంది, వాళ్ళ ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు ఏదైతే ఆశలు పెట్టుకొని ఓట్లు వేశారో వాళ్ళని మోసపోనికుండా వాళ్ళ తరపు నుండి మేము పోరాడతాం. ఎందుకంటే ఒక ఉద్యోగం లేదని చెప్పేసి ఇందాక సత్యనారాయణ గారు, ఎక్కడ ఉద్యోగం లేదండి సత్యనారాయణ గారు. టీచర్స్ పరంగా మేము 14,677 వాళ్ళు ఇవ్వనటువంటి ఉద్యోగాలను మేము ఇచ్చున్నాం. వాళ్ళు టెస్టులు పెట్టి త్రిశంకు స్వర్గంలో ఉంచినటువంటి వాళ్ళు ఇచ్చున్నాం. అవి కాకుండా 6,100 నోటిఫికేషన్ ఇచ్చున్నాం.
రైట్ రైట్ ఉద్యోగాలు ఇవ్వలేదనేది తీసుకోలేకపోయాం. రైట్ రైట్ రాజశేఖర్ గారు. సాయి గారు, ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మన న్యూస్ బెంచ్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరూ కూడా శుభ సాయంత్రం, నమస్కారం. మంచి చర్చ. ఎందుకంటే ఎన్నికల అనంతరం రాజకీయ పార్టీల యొక్క జయాపజయాల ఆధారంగా ఆ రాజకీయ పార్టీల యొక్క ఉనికి ఏమాత్రం ఉంటుందనే దాని మీద ఈ రోజు మంచి చర్చని మీరు తీసుకోవడం జరిగింది. ఇందాక చెప్పారు సత్యనారాయణ గారు, ప్రజాస్వామ్యంలో మనందరం కోరుకునేది విపక్షం కానీ స్వపక్షం కానీ అధికార పక్షం, ఏ పక్షానికి సంబంధించిన రాజకీయ పార్టీలు అయినా సరే ప్రజాస్వామ్యంలో మనుగడలో ఉండాలని మనం కోరుకోవాలి. ఎందుకంటే ప్రశ్నించే గొంతుకుంటేనే ఏదైనా పరిపాలనలో ఉన్న ఏ పార్టీ అయినా సరే ప్రజలకు న్యాయమైన పరిపాలన అందించడానికి అవకాశం. అసలు ప్రశ్నించే గొంతుకే లేదు, మనమే ఉండాలనే ఏదైతే అహంభావ దృష్టితో చూసిన వైసీపీకి ప్రజలు ఏ విధంగా గుణపాఠం చెప్పారనేది మన ముందు ఉన్న ప్రత్యక్ష నిదర్శనం. కాబట్టి అదే పందాల్లో తెలుగుదేశం పార్టీ కూడా ఆలోచన చేసి, ఇందాక సోదరులు చెప్పారు, ఏదైతే వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా గుంపుగుత్తుగా పార్టీ ఫిరాయింపులు వచ్చి పార్టీని మెర్జి చేసే అవకాశం ఉంది, రాబోయే రోజుల్లో వైసీపీ ఉండదని సోదరులు చెప్పారో అది ఆయన అభిప్రాయంగా నేను భావిస్తున్నాను. కానీ మనం అలాంటిది కోరుకోకూడదు. ఏదైతే సమాజంలో ఇది ఏంటంటే 40% ఓటింగ్ 40% మేరకు ప్రజలు వైసీపీని ఆదరించిన విషయాన్ని కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి. కాకపోతే స్థానిక ఇందాక చాలా విశ్లేషణ పాక సత్యనారాయణ గారు చెప్పిన విశ్లేషణ చాలా బాగుంది. అది ఎందుకంటే ప్రతి రాజకీయ పార్టీ సంస్థాగతంగా బలోపేతంగా ఉంటేనే ఎన్నికల్లో పోల్ మేనేజ్మెంట్ అనేది చాలా బలంగా జరుగుతూ ఉంటుంది. ప్రజల యొక్క మద్దతును కూడగట్టుకోవడంలో పార్టీ యంత్రాంగం అనేది సఫిషియెంట్ గా పనిచేయడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఏదైతే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి కార్యకర్తలకి ప్రజలకి పార్టీకి సంబంధం లేకుండా కనెక్షన్ కట్ చేశారు. కేవలం తను వాలంటీరు ప్రజలు ఈ 3 వ్యవస్థలనే ఆయన తీసుకెళ్ళడం ఆధారపడటం వల్ల ప్రజలకి తన రాజకీయ పార్టీ కూడా సంబంధం లేకుండా ఈ రోజున వైఎస్ఆర్సీపీ ఎన్నికలు వచ్చేటప్పటికి ఏకాకిగా మిగిలిపోయిన ప్రమాదం ఏర్పడింది. ఏదైతే కార్యకర్త వచ్చి వైసీపీకి వచ్చిన కార్యకర్త తన ఓటు తన వేసుకుని వెళ్ళిపోయాడే కానీ ఏదైతే పోలింగ్ బూత్ దగ్గర ఉండి తన ఓట్లు మన పార్టీకి సంబంధించిన ఓట్లు ఏమన్నాయి ప్రజల నుంచి ఓట్లు తీసుకొచ్చి ఓటింగ్ చేయించుకోవాలన్న ఏదైతే యంత్రాంగం ఉందో ఆ యంత్రాంగం పోలింగ్ బూత్ దగ్గర మిస్ అయింది. ఓ పక్కన కూటమి తరపున 3 ఏజెంట్లు అలాగే 6 ఏజెంట్లు కూడా బూత్ దగ్గర చాలా అప్రమత్తంగా ఉండి ఓటర్స్ ని తీసుకొచ్చి ఓటింగ్ చేయించుకుంటుంటే వైసీపీ ఏజెంట్లు కానీ వైసీపీ యొక్క నాయకత్వం కానీ పోలింగ్ బూత్ పరిసరాల్లో ఆ రోజు కనపడలేదు. కాబట్టి దేనికి సంకేతం అంటే కేవలం రాజకీయ వ్యవస్థలో రాజకీయ పార్టీలకి అత్యంత ప్రధానమైన వారధులు ఎవరంటే కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వకుండా స్థానిక నాయకత్వానికి ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం వాళ్ళని జెండా మోసే ఒక కూలీలుగానే చూసి అధికార వ్యవస్థల్ని ఏర్పాటు చేసుకుని తరగతరంగా స్వతంత్ర వ్యవస్థను ఏర్పాటు చేసుకుని తద్వారా తిరిగి మళ్ళీ అధికారంలో రావచ్చు అనుకున్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన ఉందో ఆలోచన ఫెయిల్యూర్ అవ్వడం వల్లే ఈ రోజున ఆయనకు ఓటమే కాదండి ప్రజాభం ఎదురైంది. కాబట్టి అంత మాత్రాన ప్రజల నుంచి ఆయనకి ఏమైనా వ్యతిరేకత వచ్చిందంటే చెప్పారు ఇందాక 132 లక్షల మంది పైగా ప్రజలు ఆయన నాయకత్వాన్ని అలా కోరుకున్నారు. అలాగే స్థానిక సంస్థల్లో ఉన్న ఏదైతే గ్రామ వార్డు మెంబర్ దగ్గర నుంచి కూడా మేయర్ వరకు కూడా వైఎస్ఆర్సీపీకి బలమైన ప్రజాప్రతినిధుల వర్గం అనేది ఉంది. కాబట్టి పార్టీని ఈ మాత్రం ఇప్పుడు వచ్చిన ఏదైతే సోదరులు మాదిరెడ్డి గారు కూడా బాగా చెప్పారు. తమిళనాడు ఎన్నికల్లో అక్కడ డిఎంకే ఒకసారి డిఎంకే 7 స్థానాలకు పరిమితం 234 ఉన్న శాసనసభలో 7 స్థానాలకు పరిమితమైన డిఎంకే తిరిగి మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకుంటే తదనంతరం జరిగిన మళ్ళీ ఎన్నికల్లో డిఎంకే జయలలిత గారి నాయకత్వంలో అదే ఆ 7 స్థానాలకు పరిమితమైన డిఎంకే తదనంతరం జరిగిన ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి వస్తే డిఎంకే 4 స్థానాలకు పరిమితం అవ్వదు. తదనంతరం మళ్ళీ వాళ్ళ అధికారంలోకి రావడం. కాబట్టి జయాలు అధికారంలోకి రావడం చేయడం అనేది సహజమైన ప్రక్రియ. సంస్థాగతంగా బలోపేతం చేసుకుని ఏదైతే ఇప్పుడు మీరు చక్కగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంకా ఆయన అధికారంలో ఉన్నాము మనం, కానీ ఎవరో చేసిన మోసం వల్ల లేదా ఎవరో చేసిన పన్నాగాల వల్ల మన ఓట్లు పోయినాయి అనే వాదన పక్కన పెట్టి ఎందుకు ఓడిపోయాం, అసలు నియోజకవర్గాల్లో మన పార్టీ పరిస్థితి ఏంటి, మన పార్టీ ఏమండి ఇప్పుడు మనం అధికారంలో 5 సంవత్సరాలు ఉన్నారు. ఎక్కడైనా ఆయన ఏదైనా వాళ్ళు స్థానిక నాయకత్వాన్ని బలోపేతం చేసుకుంటూ లేదా కార్యకర్తలకి ఇంపార్టెన్స్ ఇస్తూ నామినేటెడ్ పోస్టులు భర్తీ చేశారా? కానీ పార్టీ యంత్రాంగం పార్టీ తరపున సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారా?
అసలు పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేయడానికి కమిటీలు వేశారా? పార్టీ తరఫున కమిటీలు లేవు, అధికార పరంగా నామినేషన్ పోస్టులు లేవు. కేవలం మీరే చెబుతారు కానండి రాజశేఖర్ గారు అడ్డుపడుతున్నా ఒక్క కార్యకర్తల సమావేశం కూడా జరపలేదండి 5 ఏళ్ళు జరపలేదు. ఎస్. కాబట్టి ఈ రకంగా కేవలం ఆయన వాలంటీర్లు ఉన్నారు, వాళ్ళే నా రథసారథులు, వాళ్ళే నా పార్టీకి బ్రాండ్ అంబాసిడర్లు, వాళ్ళ ద్వారానే మళ్ళా ఓటర్స్ నాకు వచ్చి ఓటేస్తారనే ఒక భ్రమలో ఆయన కాలం గడిపేశారు. కానీ పార్టీ యంత్రాంగాన్ని బలోపేతం చేయాలి, కార్యకర్తలు మనం బలోపేతం చేయాలి, తిరిగి రేపు పోల్ మేనేజ్మెంట్ లో వాళ్ళే ఓటర్స్ తీసుకొచ్చి ఓట్లు వేయించేదన్న వాస్తవాన్ని ఆయన గ్రహించకపోవడం వల్ల పార్టీకి ఈ రకమైన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి రాబోయే రోజుల్లో నిజంగానే సత్యనారాయణ గారు, మాదిరెడ్డి గారు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి వయసు ఏం పెద్దది కాదు. 73 సంవత్సరాల వయసులో ఉన్న చంద్రబాబు నాయుడు గారు అలుపరిగని పోరాట యోధుడిలాగా రాష్ట్ర వ్యాప్తంగా మండు టెండర్లో తిరిగి తన పార్టీని మళ్ళా విజయపదాన్ని నడిపించిన పరిస్థితి మనం కళ్ళారా చూసాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా పునర్వైభవం పొందడం పెద్ద విశేషం కాదు. ఓ పక్కన కార్యకర్త ప్రజల యొక్క బలం ఉంది, పార్టీలో ప్రజాప్రతినిధుల యొక్క సంస్థాగతంగా కూడా బలంగా ఉంది. కాబట్టి ఇప్పుడు ఆయన ముందున్న ఆలోచన పార్టీ ఎందుకు ఓడిపోయింది, కార్యకర్తల పరిస్థితి ఎలా ఉంది, కార్యకర్తలను ఏ విధంగా మనం మళ్ళా సంరక్షించుకోవాలి, ఉన్న ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించకుండా ఉన్న ఎంపీలు, ఎందుకంటే దేశవ్యాప్తంగా రాజ్యసభ మెంబర్లు దాదాపు ఆయనకి బలమైన రాజ్యసభ మెంబర్లు పార్లమెంట్ లో ఉన్నారు, 4 ఎంపీలు ఉన్నారు. ఇప్పుడున్న కష్టకాలంలో 4 ఎంపీలు ఉండడం కూడా మా ఆషామాషి కాదు. కాబట్టి ఆయన ఇప్పుడు కావాల్సింది ఈ పార్టీ ఫిర్యాదులు జరగకుండా తన ఏదైతే ఎన్నుకున్న ప్రజాప్రతినిధులను కాపాడుకోవాలి, అలాగే కార్యకర్తలు కూడా కాపాడుకునే పరిస్థితిలో పార్టీ యంత్రాంగాన్ని భరోసా ఇచ్చే విధంగా తన ప్రకటన ఉండాలి. అదేవిధంగా ఇప్పుడు ఆయన చేయాల్సింది పాదయాత్రలో, లేకపోతే ఆయన మళ్ళీ తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో కూర్చుని సమీక్షా సమావేశాలు కాదు, మళ్ళీ తిరిగి ఆయన ప్రజల్లోకి రావాలి. నియోజకవర్గ సమీక్షా సమావేశాలు పెట్టుకుని మళ్ళీ ప్రజలు ఆయన కార్యకర్తల్లోకి రావాలి. ముందుగా కార్యకర్తలందరినీ మళ్ళీ ఐక్యకృతం చేసుకుని వాళ్ళందరినీ సమీకరించి మీకు నేనున్నాను, మళ్ళీ తిరిగి మనం పోరాడి ముందుకెళ్దాం అన్న ఒక భరోసాతో ముందుకెళ్తే ఖచ్చితంగా పార్టీ మళ్ళీ పునరుజ్జీవం పొందడం పెద్ద కష్టమే కాదు. ఆంధ్రప్రదేశ్ చెప్పారు 40% ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత తేడా ఉంది, కేవలం 17%. కాకపోతే అధికార పార్టీలో ఉన్న తెలుగుదేశానికి వైసీపీకి ఉన్న శాతం కూడా చాలా చాలా తక్కువ నేరంలోనే ఉంది. తిరిగి మళ్ళా ఏదైతే ప్రభుత్వం వ్యతిరేక ఓటుని చేయలేము అని చెప్పి వాళ్ళందరినీ సమీకరించి ఓటమి ద్వారా ఈ రోజు అందుకున్న విజయంలో ప్రధాన పాత్ర వహించిన పవన్ కళ్యాణ్ గారిని ఈ రోజు మనం చాలా క్లియర్ గా చెప్పుకోవాలి. ఆయన ఓటమి కుంగిపోలేదు. 2 చోట్ల ఓడించినా సరే 5 సంవత్సరాలు ఆయన ఏ విధంగా ట్రోల్ చేశారో, అధికార పక్షం వాళ్ళు ఏ విధంగా ఆయన్ని హెరాస్ చేశారో, ఫ్యామిలీ పరంగా తన పరంగా వ్యక్తిగతంగా దాడులు దిగి పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా డీగ్రేడ్ చేయాలని చూసినా కూడా ఆయన కూడా మక్కువ దీక్షతో ఏ విధంగా పట్టుదలతో ఖచ్చితంగా నేను జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తాను, నేను ముందుగా వాళ్ళ కూటమిని ఏర్పాటు చేసి అసలు బీజేపీ కూటమిలోకి వస్తుందని మన కళ్ళ కూడా ఊహించలేదు. అలాంటి బీజేపీని కూటమిలో తీసుకురావడం, మరి ఆయన ముందుండి మరి కార్యకర్తలందరినీ ఏది త్యాగాలకు సిద్ధం చేసి కార్యకర్తల నుంచి ఎన్ని రకాలుగా సొంత కులం నుంచి కూడా వ్యతిరేకత వచ్చినా కూడా వాళ్ళందరినీ కన్విన్స్ చేసుకుని ఈ రోజు ముందుకెళ్ళి ఈ రోజు విజయాన్ని అందుకుని ఈ రోజున మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కి నిలిచారు. కాబట్టి ఇవన్నీ మన కళ్ళ ముందున్న మనకు వాస్తవాలు ఇవన్నీ. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన ఏదైతే తన పార్టీ పరంగా వచ్చిన రిజల్ట్ ని దాన్ని సమీక్ష చేసుకుని కార్యకర్తలు మనోధైర్యాన్ని నింపుకుని ముందుకెళ్లే విధంగా ఆయన చర్యలు తీసుకుంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఎంతో దూరం ఉండవు. మళ్ళా ముందున్న మనకి రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలు ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఆ లోపే ఈయన మళ్ళా పర్యటన పూర్తి చేసుకుని పార్టీని ముందు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇంకో విషయం కూడా ఇప్పుడు చిన్న కన్క్లూజన్ గా ఒక మాట చెప్తాను. ఒక విధంగా బలంగమైన వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నా కూడా రాబోయే 2029 ఎన్నికల నాటికి జనసేన పార్టీ రాజకీయ పరంగా తీసుకున్న నిర్ణయాల మీదే రాజకీయ పరిస్థితులు కూడా ఆధారపడి ఉంటాయి. ఇది కూడా గమనించుకోవాలి. ప్రధాన ప్రతిపక్షంగా ఏర్పడిన జనసేన పార్టీ ఏ రోల్ పోషిస్తుంది రాబోయే రోజుల్లో, ఏదైతే ప్రజలకి పరిపాలన అందించి ఒక డిఫరెంట్ పరిపాలన మేము అందిస్తామని చెప్పి కూటమి ద్వారా ఆయన ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చడంలో ప్రభుత్వాలు కనుక ఏదైతే ఇప్పుడున్న అధికార పార్టీ లీడ్ చేస్తుందో తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కనుక ప్రభుత్వం కనుక సరిగా పనిచేయని పక్షంలో ఈయనే ప్రధాన ప్రతిపక్షంగా కనుక జనసేన కనుక ఒక కీ రోల్ పోషించినట్టయితే 2029లో ప్రధాన ప్రతిపక్షంగా జనసేన నిలిచే అవకాశం ఉంది. అప్పుడు వైసీపీకి కొంచెం గడ్డు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి రాబోయే ఇప్పుడే కాదు 2024లో జరిగిన ఎన్నికల్లోనే ప్రధాన పాత్ర జనసేన ఎలాగైతే ఉందో 2029లో కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం మీద, పవన్ కళ్యాణ్ గారు రాజకీయ పరంగా నిర్వహించే పాత్ర మీదే ఆ 2029లో కూడా తెలుగుదేశం కానీ వైసీపీ యొక్క రాజకీయ భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది అనేది ఈ పార్టీలు కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ముందే మనం చెప్పుకుని పార్టీలు ఉండవు,
పార్టీలో ఏ పార్టీ ఉంటుందా ఏ పార్టీ ఉండదా అనేది మనం ముందుగానే అంచనా వేసుకోకుండా అన్ని పార్టీలు ప్రజాసేవలో ముందుండాలి, ప్రజల పక్షాన పోరాడే విధంగా ఉండాలనేది మనం. రైట్. మహేష్ గారు. సాయి గారు, నేను ఏదైతే సమాజంలో కానీ లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రంలో వైఎస్ఆర్సీపీ ఉండకూడదు అని నేను చేసిన కామెంట్ కి నేనే కాదు, ఇది జనసేన పార్టీ, మీకు గుర్తుంటది, పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్పేవాళ్ళు వైఎస్ఆర్సీపీ సమాజానికి పట్టిన చీడ పురుగు, వైఎస్ఆర్సీపీని ఎరాడికేట్ చేయాలి సమాజం నుంచి. మీకు కొన్ని రీజన్స్ చెప్తాను ఎందుకు. ఎవరికన్నా కానీ ఒక మనిషి క్యారెక్టర్ ఈ దేశంలో మా మద్రెడ్డి శ్రీనివాస్ గారు చెప్పారు కొన్ని లెక్కలు, నేను కొన్ని లెక్కలు చెప్తాను చూడండి. నేను చెప్పినవి ఏమైనా తప్పు అయితే మీరు సరిదిద్దండి, దానికి మీరు ఏం చెప్పినా నేను అంటాను. క్రిమినల్ కేసెస్ లో భారతదేశంలో అత్యధికంగా ఉండేది వైఎస్ఆర్సీపీకి, కరప్షన్ కేసెస్ లో అత్యధికంగా ఉండేది వైఎస్ఆర్సీపీకి. నెంబర్ 1. మనం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని పర్సనల్ అటాక్ చేస్తారు, చంద్రబాబు గారు ఏమన్నా మాట్లాడితే చంద్రబాబు గారి ఫ్యామిలీనే పర్సనల్ అటాక్ చేస్తారు. ఇలా పర్సనల్ అటాక్ చేయడంలో భారతదేశంలో నెంబర్ 1 పార్టీ వైఎస్ఆర్సీపీ. సరే, అది వదిలేద్దాం. లాస్ట్ కి వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులు, ఒక ఆడబిడ్డ చెల్లెలు షర్మిలమ్మ డ్రెస్ గురించి, షర్మిలమ్మ హావభావాల గురించి, షర్మిలమ్మ క్యారెక్టర్ గురించి, షర్మిలమ్మ పుట్టుక గురించి మాట్లాడారు. కన్న తల్లి క్యారెక్టర్ గురించి కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడేశారు. కన్న తల్లి గురించి కూడా, కన్న తల్లిని పార్టీల నుంచి గెంటేశారు. దాంట్లోనూ వైఎస్ఆర్సీపీ నెంబర్ 1. ఎమ్మెల్యే ఎంపీలు, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఎంపీలని టార్గెట్ చేసి కేసులు పెట్టి, వాళ్ళు పోతా ఉంటే వాళ్ళ కారులో మందు పెట్టి కేసులు పెట్టి రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళని ఆల్మోస్ట్ లాకప్ డెత్ చేయాలనే విధంగా వాళ్ళని హింసించడంలో అట్లాంటి కార్యక్రమంలో వైసీపీ నెంబర్ 1. లాస్ట్ కు వైన్స్ విషయంలో తీసుకుందాం. భారతదేశంలో వైన్స్ లో ఇలా సంపాదించవచ్చు, అసలు డబ్బులు అనేదే లేకుండా, ఫోన్ పే ఇట్లాంటి ట్రాన్సాక్షన్స్ కాకుండా బ్లాక్ మార్కెట్ ని గవర్నమెంటే బ్లాక్ మార్కెట్ లో ముందు నమ్మచ్చు అనేది అని కనిపెట్టిందే వైఎస్ఆర్సీపీ. దాంట్లో వైఎస్ఆర్సీపీ నెంబర్ 1. క్యాస్ట్ రిలీజన్ అనే ఒక కుల మత ఘర్షణలు పెట్టి దానిలో పబ్బం గడుపుకొని ఎలా రాజకీయం చేయాలనేది చేసి చూపించింది వైఎస్ఆర్సీపీ నెంబర్ 1. గుడులు, భారతదేశంలో ఇన్నేళ్ల చరిత్రలో ఇన్ని టెంపుల్స్ పైన ఏ రోజైనా ఇంత దౌర్జన్యంగా గుడుల్లో విగ్రహాలు ధ్వంసం చేయడం ఎప్పుడైనా జరిగిందా? దాంట్లో వైఎస్ఆర్సీపీ నెంబర్ 1. బూతులు తిట్టడంలో, రాజకీయానికి ఎవరన్నా ఒక యువకులు చదువుకున్న అధికార ప్రతినిధి తీసుకున్న బూతులు తప్ప వాళ్ళు విషయ పరిజ్ఞానం విషయం పైన మాట్లాడడం గానీ అనేది మానేసి బూతులు తిట్టడమే రాజకీయ నాయకుడు యొక్క అర్హత అనే విధంగా చేసి పెట్టింది భారతదేశంలో నెంబర్ 1 పార్టీ వైఎస్ఆర్సీపీ. ఇన్ని సులక్షణాలు, ఇన్ని మంచి గుణాలు ఉన్న వైఎస్ఆర్సీపీని సమాజం గురించి ఆలోచించే ఏ ఒక్కరైనా వైఎస్ఆర్సీపీ సమాజంలో ఉండకూడదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రంలో వైఎస్ఆర్సీపీ ఉండకూడదనే కోరుకుంటారు. జనసేన పార్టీగా మేము ఖచ్చితంగా అది కోరుకొని తీరుతాం, అది దాన్ని నిజం చేసి తీరుతాం. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో అధపాతాళానికి వైఎస్ఆర్సీపీ తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, మా పార్టీ జనసేన పార్టీ కాదు, అది ఖచ్చితంగా చేస్తాం. మాది పర్సనల్ అటాక్ కాదు. పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాగానే ఒక మాట చెప్పారు, ఇంకా మేము అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డిని తొక్కడానికో వైఎస్ఆర్సీపీ తొక్కడానికో కాదు, ప్రజల కోసం పనిచేయడానికి. కానీ వైఎస్ఆర్సీపీ అనేది సమాజానికి చీడ పురుగు, సమాజానికి పట్టిన ఒక క్యాన్సర్ గడ్డ లాంటిది. దాన్ని తీసేస్తేనే సమాజం బాగుపడుతుంది. ఆ ఒక్క ఉద్దేశంతోనే వైఎస్ఆర్సీపీ వెళ్ళిపోవాలనో లేదా ఎమ్మెల్యేలు మారాలనో లేదా ఇంకో విధంగానో ఏదో విధంగా వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఉండకూడదని కోరుకున్నానే తప్ప వేరే విధంగా కాదు. అలాగే నేను ఇప్పుడు చెప్పిన విషయాల్లో ఏదైనా తప్పు అయితే మద్రెడ్డి శ్రీనివాస్ గారు చెప్పొచ్చు. ఏదైనా ఒక్క మంచి పని వైఎస్ఆర్సీపీలో నెంబర్ 1 లో ఉందంటే మేము ఒప్పుకుంటాం సార్. రైట్. మాదిరెడ్డి చెప్పిన వాటిలో కరెక్ట్ గా పాయింట్ చెప్పండి, ఏది రాంగో చెప్పండి. గుళ్ళు పైన మీరు చేయలేదా, ధర్మం పైన చేయలేదా, క్యాస్ట్ పైన చేయలేదా, దేనిపైన దౌర్జన్యం చేయలేదు చెప్పండి. నెంబర్ 1 మొట్టమొదటి చెప్తున్నా, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉండి ఒక రాజకీయ పార్టీ ఉండకూడదని కోరుకుంటే తప్పు. ఎందుకు తప్పండి? దుర్మార్గులు అయితే మహేష్ గారు మీరు పూర్తిగా ఆన్సర్ చెప్పడం మీరు మళ్ళీ ఆర్గ్యూ చేస్తే ఉపయోగం ఉండదు. బూతుల సంస్కృతిని ఇంట్రడ్యూస్ చేసిందే పవన్ కళ్యాణ్. చూపించండి ఎప్పుడన్నా భారతమ్మ గారు అన్నం తప్ప. వినండి
పూర్తిగా వినండి, మీకు వాట్సాప్ చేస్తాను నేను. చేయండి, పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఒక బూత్ మాట్లాడినట్టు కానీ చూపిస్తే ఏం చెప్తే చూపిస్తా, చెప్పుతో కొడతానని చెప్పు కూడా చూపించాడులే కానీ. సరే కానీ బూతులు మాట్లాడుతుంటే కొడతాను అంటుంటే ఏది మటన్ కొట్టినట్టు మీరు బూతులు మాట్లాడితే భార్యల గురించి నువ్వు ఇద్దరిదే బాదు వాయిస్. మీరు చెప్పినంతసేపు సైలెంట్ గా ఉన్నా, నాకు అంత అవకాశం ఇవ్వాలన్నా. కరెక్టే. మాటకు మోకాళ్ళ మీద నిలబెడతా, చిప్పల మీద తంతా, గుడ్డలీడ్స్ కొడతా అన్న మాటలకు నేను నాకున్నటువంటి ఛానల్లో నేను చేస్తే 1 మిలియన్ అంటే 10 లక్షల మంది వ్యూస్ వచ్చినాయి. అంటే ఎంతమంది అసహించుకున్నారు పవన్ కళ్యాణ్ గారిని చెప్పండి మీరు. ఇంకోసారి చెప్పండి. నేనేమంటున్నానంటే మీకు మీ టైం వచ్చింది, ప్రజాస్వామ్యంలో మీ టైం వచ్చింది, మీకు ఒక అవకాశం వచ్చింది. మీరు ఇదే శాశ్వతం అనుకొని విర్రవీగితే మాకు మధ్యలో ఉన్న 151 లో 5 పోయింది, రేపు 164 లో 6 ఎగిరిపోద్ది మీకు. మీరు ఇదే విధంగా విర్రవీగితే మీరు అధికారం చూసుకొని విర్రవీగే జనసేన పార్టీ కాదండి. సొంత అన్నగారు 150వ సినిమా ఆహ్వానానికి పిలిస్తే మీ పవన్ కళ్యాణ్ గారు రాకపోతే నాగబాబు గారు ఎంత ఇరిటేట్ అయ్యి మాట్లాడిన వీడియో కూడా పంపించినా మీకు. గొడవలన్నీ ఉంటాయి. మీరు అడిగిన వాటికి చెబుతున్నా. వైఎస్ఆర్ కుటుంబంలో ఉన్నటువంటి విభేదాలను మీరు ప్రస్తావించారు కాబట్టి మెగా కుటుంబంలో ఉన్న విభేదాలను నేను ప్రస్తావించాను. ఏం విభేదాలు తిట్ల ప్రస్థానం తీసుకొచ్చింది మీరు. మీ జన సైనికులు మా గుంటూరు పట్టణంలో ఒక రెడ్డి హాస్టల్ పెట్టుకున్నాడు. రెడ్డి అనే పేరుందని అతనిని కాళ్ళు పట్టించి క్షమాపణ చెప్పేంత వరకు బోర్డు దీపించేదాకా చిత్తం కొట్టారు. ఇది ఎక్కడ నీతి అండి? ఇది ఎక్కడ సంస్కృతి అండి? ఇదే మీరు ఆ వీడియో కూడా పంపించనా? సాయి గారి దగ్గరే ఉంది, సాయి దగ్గర కూడా ఉంది, సాయి గారి దగ్గర కూడా ఆ వీడియో ఆల్రెడీ ఉంది. వారం రోజుల్లో మీరు చేసిన 5 సంవత్సరాలకు సరిపోయిన అరాచకాలు ఈ వారంలో చేశారు మీరు. ఈ అరాచకాలన్నిటికీ సమాధానం చెప్తాం. దళిత యువకుడిని పెద్ద రాయి మాదిరెడ్డి గారు టాపిక్ మొత్తం డైవర్ట్ అయిపోతుంది. మాదిరెడ్డి గారు టాపిక్ మొత్తం డైవర్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఆయన అడిగినటువంటి పాయింట్ ఏంటంటే అవి కాదు అసలు టాపిక్. ఇప్పుడు ఆయన మీరు ఘర్షణ వాతావరణం అటుకు వెళ్ళిపోతుంది. కుటుంబాలని విమర్శిస్తున్నారు అన్నారు. కుటుంబాలను విమర్శించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిత్వ హననం చేసినంతగా ఎవరైనా చేశారా? కట్టుకున్న భార్యకి పుట్టినటువంటి బిడ్డను నాకు పుట్టలేదని అఫిడవిట్ లో పెట్టినటువంటి మళ్ళీ మనం చేసే తప్పదే. వ్యక్తిగతం దగ్గరికి వెళ్ళడం తప్పించి మరేమీ లేదు. ఇట్లాంటివి మాట్లాడినందుకే మిమ్మల్ని ఓడగొట్టారు. మాదిరెడ్డి గారు సంస్కారహీనం ఏంటంటే వ్యక్తిగత అంశాలను తీసుకొచ్చి రాజకీయం చేయడం. ఆ వ్యక్తిగత అంశాలే వాళ్ళు చూసుకుంటారు సార్. అది చెప్పాలి. వ్యక్తిగత ఖచ్చితంగా అతను ఎక్కడ వ్యక్తిగత అందులో భూతే లేదు. స్వయంగా షర్మిల మాట్లాడింది ఆ విషయం. స్వయంగా షర్మిల మాట్లాడింది సార్. అది స్వయంగా షర్మిల మాట్లాడింది. అది స్వయంగా షర్మిల మాట్లాడింది. ఆ మొక్క మాట్లాడలేదు వ్యక్తిగతంగా. స్వయంగా షర్మిల మాట్లాడింది. ఆ మొక్క నా చీర గురించి మాట్లాడతాడా, నా బట్టల గురించి మాట్లాడతాడా మన్నయ్య అని చెప్పి తనే మాట్లాడింది షర్మిలే. మా క్యారెక్టర్ మాదిరెడ్డి గారు అదుపు తప్పుతున్నది మీ మాట అదుపు తప్పుతున్నది.
విజయమ్మ గారిని అన్నారో చెప్పానండి. ఇక్కడ అదుపు తప్పుతున్నది వాళ్ళు, అవతల వాళ్ళు, మహేష్ గారు అదుపు తప్పి మాట్లాడుతున్నారు. గురించి మాట్లాడారు వైసీపీ వాళ్ళు అన్నారు. రాజీనామా చేయించలేదా? చాలా వైసీపీ వాళ్ళు మాట్లాడారనేటటువంటి నీచమైన పదాలు వ్యక్తిగతంగా నేను ఎప్పుడు మాట్లాడలేదండి. అన్నది కూడా తప్పే. ఆవిడ తెలంగాణ పార్టీకి వెళ్ళింది, తర్వాత ఇష్యూ ఆవిడ కూతురికి సపోర్ట్ చేసింది, అది వేరు. తరిమేయడం అక్కడ ఏం చేయలేదు, అది వేరే ఇష్యూ. మళ్ళీ దాన్ని డైవర్ట్ అది మనం వాడాం రాజకీయాల్లో, ఏ వాడాల్సిన అన్ని వాడేసుకున్నాం. కాకపోతే జనం కూడా అంగీకరించారు కాబట్టి ఇప్పుడు ఆ చర్చ అనవసరం. ఎందుకంటే అది దాని పాయింట్ తప్పని చెప్తున్నా. మాదిరెడ్డి గారు మీరే మాట్లాడారు, డైవర్ట్ కావద్దు, భాష కంట్రోల్ లేకపోవడమే పార్టీని ఇప్పటికి కూడా కంట్రోల్లో లేదు. కానీ రైట్ రైట్ అది మీరు ఒకసారి విన్న తర్వాత ఇప్పుడు ఒక్క మాట సార్, మాదిరెడ్డి గారు ఒక్కసారి మీరు డిబేట్ అయిపోయాక ఒకసారి రిపీట్ చేసుకుని వినండి. గతంలో జరిగిందైనా అయ్యే ఉంటాయి, ఇక్కడే ఉంటుంది. మనం ఆవేశంలో అదుపు తప్పుతాం, అదుపు తప్పడానికి అవతల వాళ్ళు రెచ్చగొడతారు, రెచ్చిపోతాం, మనం నోటికి వచ్చినట్టు మాట్లాడతాం. దెబ్బతిన్న తర్వాత కూడా ఇంకా మనం నేర్చుకోకపోతే మీ ఇష్టం అది. రైట్. పాకా సత్యనారాయణ గారు ఏమంటారు? ఇక్కడ ప్రాక్టికల్ పాయింట్ ఏంటంటే నాకున్న డౌటు, ఇక్కడ పొత్తులు ఎత్తులు, ఇది 10 ఏళ్ల పొత్తు అన్నారు పవన్ కళ్యాణ్ గారు. 10 ఏళ్ల పాటు ఇదే పొత్తు కంటిన్యూ ఉన్నప్పుడు ఇక్కడ మీరు పోలవరం, ఒక అమరావతి, ఒక ఇష్యూస్ ఇవన్నీ పూర్తి చేసేస్తే ఇక అసలు ఎందుకు ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? ఎందుకు అవసరం? రాజకీయ పార్టీల యొక్క అవసరం అనేటటువంటి పాయింట్ వచ్చినప్పుడు అండి, ఆ పరిపాలనలో ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాల మీద 2-3 రకాలైనటువంటి విశ్లేషణ వస్తుంది. పోలవరం అయినా ఇంకోటైనా ఏదైనా సరే ఒక ప్రాజెక్ట్ కానీ ఒక వ్యవస్థలో ఏదన్నా ఒక విధానాన్ని ప్రవేశపెట్టినప్పుడు దానికి అనుకూల వ్యతిరేక 2 ఛాలెంజెస్ రేజ్ అవుతాయి. ఈ ఛాలెంజెస్ని ఎవరైతే సమాజంలోకి ఎఫెక్టివ్గా తీసుకెళ్ళగలుగుతారో ఆటోమేటిక్గా వాళ్ళు పెద్ద ఎత్తున సక్సెస్ అవుతారు. మీకు ఒక ఉదాహరణ, తాజా ఉదాహరణ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం 1 పెన్షన్ తర్వాత మేము ఆర్మీలో ఒక విధానం తీసుకున్నాం. అదేంటంటే ఎట్ ఏ టైం రిటైర్ అయినట్టుని అమౌంట్స్ అంతా కూడా ఇచ్చి దాన్ని సరి చేద్దామని పాయింట్లు ఉంది. అది మాకు వికటించింది. దానివల్ల మాకు పంజాబ్లో అసలు సీట్లే లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. సీటు గణనీయంగా ఓటు కూడా తగ్గింది. మాకు యూపీలో కూడా ఒక పార్ట్లో పనిచేసేటటువంటి నార్త్ రెజిమెంట్స్లో ఓట్లు గణనీయంగా తగ్గింది. విధానం మంచిదే అయింది, కానీ ప్రజల్లోకి చేరేసేటటువంటి పద్ధతుల్లో ప్రతిపక్షం సక్సెస్ అయింది. సక్సెస్ అయిన సందర్భంలో రాజకీయంగా మాకు నష్టం వాటిల్లింది. దేశ ప్రయోజనాల దృష్ట్యా మంచిదా చెడ్డదా అన్నది ఆస్పెక్ట్ తక్కువ పోతుంది. ప్రజాస్వామ్యంలో ది ఎండ్ ఆఫ్ ది డే ఎవరు గెలిస్తే ఆడే రాజు, ఆ రకమైనటువంటి యోచన ఉంటుంది. కాబట్టి ఈ ప్రభుత్వ విధానాలు ఇందాక ఏంటంటే మనం అసలు చర్చ ఎందుకు పెట్టాం, ఈ ఎన్నిక తర్వాత వైఎస్ఆర్సీపీ సస్టైన్ అవుతుందా అవదా అన్న చర్చతో రేసేది. సస్టైన్ అవ్వడానికి ఉన్న కారణం ఏంటి, అవ్వకపోవడానికి ఉన్న కారణం ఏంటి అంటే 2 మాత్రమే. ఇందులో మనం చెప్పవలసిన విషయాలు ఏంటి, వైఎస్ఆర్సీపీ ఎందుకు తన యొక్క అధికారాన్ని కోల్పోయింది అనేటటువంటి విషయాన్ని వారు మదించుకున్న తర్వాత అనేక అంశాలు ఉంటాయి. అందులో పాలనాపరమైన అంశాలు ఒకటే కాదు, ఇక్కడ ఎమోషన్స్ అటాచ్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఒక సమాజం భయపడింది, మంత్రులు వాడే భాష వల్ల ఒక సమాజం భయపడింది, పర్సనల్ అటాక్స్ అనేటటువంటి పాయింట్ ఏదైతే ఉన్నదో సభ్య సమాజంలో ఆ రకమైనటువంటి భాష ఉపయోగించడం అన్నది ఒక వర్గానికి నచ్చలేదు. ఇలాగ అనేక వర్గాల యొక్క సమూహం యొక్క అశాంతి కానివ్వండి, నిరసనలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక ఏకధారగా వచ్చే సందర్భంలో ఒక ప్రత్యామ్నాయ కూటమిగా ఈ 3 పార్టీలు ఏర్పడ్డాయి. ఇది 2024కు సంబంధించిన విషయం. అయితే ఇంకొక కీలకమైన విషయం ఉంది. ఈరోజు వైఎస్ఆర్సీపీ ఎందుకు సస్టైన్ అవుతుందంటే, నేను బీజేపీ వర్కర్గా మాట్లాడటంలా జనసేన పాయింట్లోంచి మాట్లాడుతున్నాను. జనసేన అసలు ప్రభుత్వంలో చేరకుండా ఉంటే వైఎస్ఆర్సీపీ కనుమరుగయ్యేటటువంటి అవకాశం ఉంటుంది నా విశ్లేషణ ప్రకారం. ఎందుకంటే ప్రశ్నించేటటువంటి గొంతుకు ఎప్పుడైతే సమాధానం చెప్పాల్సిన పరిస్థితికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు క్యాబినెట్లోకి వెళ్తున్నాం, క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయంలో ఒక లాభాలు జనసేన ఖాతాలోకి వస్తే నష్టాలు కూడా సమంగా పంచుకునే పరిస్థితి జనసేన మీద ఉంటుంది. ఎప్పుడైతే మీకు ఈ రకమైనటువంటి సందిగ్ధంలో రాజకీయ పార్టీ పడుతుందో ఆటోమేటిక్గా 3 పార్టీలు ఇక్కడ ఉన్నప్పటికీ మిగిలిందే ఉంది, ఆటోమేటిక్గా వైఎస్ఆర్సీపీ ఉంటుంది. యాంటీ ఇన్కంబెన్స్ ఎక్కడికి షిఫ్ట్ అవుతుంది, అప్పుడు ఆటోమేటిక్గా వైఎస్ఆర్సీపీకి వెళ్తుంది.
కాబట్టి వ్యూహం అయితే కనుక నా యోచన అయితే కోర్స్ అది వాళ్ళ ఇష్టం, దానికి సంబంధించిన విషయం. మా వ్యూహం అయితే ప్రభుత్వంలో చేరకుండా బయట ఉండి ప్రతిపక్ష పాత్ర కనుక జనసేన తీసుకుని కంటిన్యూగా ప్రశ్నించినట్టయితే చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయాల ద్వారా ప్రజల మీద వచ్చేటటువంటి అశాంతిని వైఎస్ఆర్సీపీకి వెళ్లకుండా తను మళ్లించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఒక రాజకీయపరమైనటువంటి ఒక శక్తిగా మారేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఒక్క కారణమే దానికి ఉంటుంది. మరి అఫ్కోర్స్ వారి ఇష్టం, వారి పార్టీ, వారి ఆలోచన, వారు ప్రభుత్వంలో జాయిన్ అవడం వారికి సంబంధించిన విషయం. కాబట్టి ఆ విషయం మీద నేను అంతకంటే ఎక్కువ చర్చకి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ఆ రకంగా ఓవర్టేక్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, ఒక జాతీయ పార్టీ, 3 ప్రాంతీయ పార్టీలు, 3 సామాజిక వర్గాల ఆధారంగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఒక సామాజిక వర్గాన్ని దాటుకుంటూ ఒక్కొక్క ప్రాంతీయ పార్టీని పక్కకి పెట్టేటటువంటి ప్రయత్నం వచ్చినప్పుడు దాన్ని తీసుకునేటువంటి నిర్ణయాల ఆధారంగా ఉంటుంది. వైసీపీ కూడా సమీక్షించుకోవాలి. ఇప్పుడు కొడాల నాని గారు మాట్లాడే భాష కానీ, అనిల్ యాదవ్ గారు మాట్లాడే భాష కానీ, అంబటి రాంబాబు గారు మాట్లాడే భాష కానీ దీని సమాజం హర్షిస్తుందా? రోజా గారు మాట్లాడే భాష కానీ హర్షిస్తుందా? నువ్వు శాసనసభ్యుడు, నువ్వు మాకు రోల్ మోడల్గా ఉండవలసిన వాడు. నువ్వు మాట్లాడేటటువంటి విషయంలో అందరూ అనేక రకాలైనటువంటి సభ్యత, సంస్కారం ఉండాలి. వాళ్ళ సంస్కారహీనంగా ఎందుకు ఆ రకమైన పరిస్థితి ఉండాలి? దీన్ని కంట్రోల్ చేసేటటువంటి నాయకులు లేకుండా పోయాడే. నువ్వు మాట్లాడే కాబట్టి నేను మాట్లాడుతున్నాను, లేకపోతే ఎందుకు మాట్లాడుతాను? ఇది ప్రారంభం ఎక్కడి నుంచి మొదలెట్టింది అనే పాయింట్ రాదు. నువ్వు మొదలెట్టావు కాదు. ఇవాళ రాజకీయ అనైతికతకు కానీ, వేరే పార్టీ శాసనసభ్యులు ఏర్చుకోవడం కానీ, లేదా ఇది చేయడం కానీ, ఇవన్నీ కూడా ఏమవుతుంది? రాజకీయ అనైతికతకి తయారెత్తినట్టు. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు చేస్తావో ఇంకో పార్టీని అడిగేటటువంటి హక్కు నీకు ఎక్కడ ఉంటుంది? వాడు తప్పు చేశాడు కాబట్టి నువ్వు ఆ తప్పు చేయాలని రూల్ ఎక్కడుంది? నువ్వెందుకు స్టికాన్ అయ్యి ఉండవు? ఇవన్నీ చూస్తే తమిళనాడు రాజకీయాలు మళ్ళీ ఒకసారి చెప్పాలి, మళ్ళీ అన్నాధార ఇవన్నీ కూడా చాలా టైం పడుతుంది. కానీ కాబట్టి ఇక్కడ విలువలతో కూడినటువంటి రాజకీయాలు లేని కారణం, అభద్రతాభావంతో కూడిన కారణం, జగన్ గారి యొక్క వ్యవహార శైలి. నేను చెప్తున్నాను కదా, ఎమ్మెల్యేలకే వాళ్ళకి కలవడానికి అవకాశం లేనటువంటి పరిస్థితులు ఉంటే తాను ఏర్పాటు చేసుకున్న క్యాబినెట్ తను మాట్లాడే పరిస్థితులు లేదు. ఎవరు సజ్జలరా ఎవరు రామకృష్ణారెడ్డి, ఎవరండి అతను మాట్లాడేటువంటి ప్రభుత్వం తరపున? నువ్వు ముఖ్యమంత్రి, నువ్వు డిసైడ్ చేయాలి కదా, నువ్వు మాట్లాడాలి కదా. ఎవరిని పెడితే మాట్లాడితే ఏమి సంకేతం ఇస్తున్నావు ప్రజలకు? అంటే నువ్వు అసలు బయటికి రావు, నువ్వు ఎవరితో మాట్లాడవు, ఎవరిని కలవు. ఇది నీకు లాభం వస్తుందా? నీ రాజకీయపరమైనటువంటి ఆలోచన నీకు వద్దా? నువ్వు ఎవరు చెప్తే వినే అలవాటు ఉండాలిగా. అసలు అడ్మినిస్ట్రేషన్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ ఎంత. నీ ఆలోచనలో వ్యాకోచనం ఉండాలి. ఒకవేళ పొరపాటును తప్పు చేస్తే దాన్ని సరిదిద్దుకోవడం కోసం ఆలోచించాలి. అసలు అటు ఆలోచన లేదు, అటు వ్యవహారం లేదు. చెబితే వినరు, మనిషి దొరకరు, ఎవరో మాట్లాడతారు, ప్రభుత్వ నిర్ణయాలు ఎవరో చేస్తారు, ఎమ్మెల్యేలకు ఇంటర్వ్యూలు ఉండవు. నువ్వు ఏర్పాటు చేసుకున్న క్యాబినెట్ మంత్రులు లేదు, వాళ్ళు వ్యవహారం చేయలేరు. నువ్వు ఏర్పాటు చేసుకున్న రాజకీయ పార్టీ కార్యకర్తలకి పని ఉండదు. మరి ఈ సిస్టంలో నువ్వు ఎట్లాగా ఈ ఎన్నికల్లో రాజకీయ క్షేత్రంలో నువ్వు ఎట్లా విన్ అవుతావు, ఎట్లా వెళతావు? దీని మీద సమీక్షించి చెప్పగలిగేటటువంటి ధైర్యం అక్కడ ఎవరికి ఉంది? చెప్తే వినేటటువంటి అవకాశం ఉందా లేదా? నీ ఆలోచన సరళ మార్చుకోవాలా? ఇవన్నీ కూడా చేసుకోవాల్సిన అవసరం నీకు ఉంటుంది. ఇవన్నీ మీకు సంబంధించినటువంటి విషయాలు. కానీ మేము యాజ్ అభ్యుదయ ప్రజాస్వామ్యవాదులుగా ఒక రాజకీయ పార్టీలో ఓ ప్రజల్లో ఒక ఆమోదం ఉన్నప్పుడు ఆ ఆమోదానికి తగ్గట్టు నీలో తప్పులు సరిదిద్దుకుని రాబోయే రోజుల్లో వెళ్ళేటటువంటి పరిస్థితి. ఇప్పుడు మేము కూడా చంద్రబాబు నాయుడు నుంచి అదే ఎక్స్పెక్ట్ చేస్తాం. నేను పర్సనల్గా కూడా ఒక మంచి పరిపాలన మళ్ళీ అందగలరా? నువ్వు ఏ తప్పులైతే నీకు ఎందుకు ఇచ్చారా వేళ? ఇవాళ సామాజిక వర్గాలు ఆ వేళ మొత్తం కమ్మ సామాజిక వర్గమే ఉంది, ఇంక మిగిలిన వర్గాలను బతికించట్లేదని ఒక అభద్రతా భావం మిగిలిన కులాలకు వచ్చింది. జనసేన విడిగా పోటీ చేసింది, బీజేపీ విడిగా పోటీ చేసింది, ఆయన విడిగా పోటీ చేసాడు, ఆయన అల్టిమేట్గా వెళ్ళాడు. మరి ఆ తప్పు నువ్వెందుకు చేసి కొనసాగించు? మొత్తం పైనుంచి కింద దాకా టోటల్ రెడ్డిస్ని పెట్టి కూర్చోవాల్సిన అవసరం ఏమి? నువ్వెందుకు కొనసాగించు? అఫ్ కోర్స్ నువ్వు తర్వాత అద్భుతమైనటువంటి సోషల్ ఈక్వేషన్ తోటి నువ్వు ఎన్నికల్లోకి వచ్చినా నీకు అది ఆ ఫ్రూట్స్ నీకు జనంలోకి వెళ్ళకపోయింది. ఇవాళ ఎలక్షనీరింగ్ ఎవరు బాగా చేశారని అడిగితే నేను నిర్మోహమాటంగా చెప్తాను, జగన్మోహన్ రెడ్డి అద్భుతంగా చేశాడు. 3 నెలల క్రితమే క్యాండిడేట్ని డిక్లేర్ చేశాడు. 3 నెలల క్రితం తనకు ఉన్నటువంటి కొత్త మార్చి దాదాపు 1/3 ఎమ్మెల్యేస్ని మార్చిపెట్టాడు. 2 నెలల క్రితమే ఆర్థిక వనరులు సమకూర్చాడు. అతని యొక్క సభలన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా నడుస్తున్నాయి. మేము పట్టుమని 45 రోజుల ముందు వరకు కూడా అసలు పొత్తు ఉంటుందో లేదో తెలియదు, ఎవరుంటారో తెలియదు, క్యాండిడేట్లు మారుస్తారో లేదో తెలియదు. మాకు కామన్ మేనిఫెస్టో తయారు చేయడానికి అనేక రకాలైన ఇబ్బందులు ఉన్నాయి. ఇక్కడ మేనిఫెస్టో లేదు, ఏమీ లేదు. అందుకే నేను ఇందాక వెరీ ఫస్ట్ చెప్పే జనం ఎగెనిస్ట్ జనం ఎట్టి పరిస్థితుల్లోనే ఈ ప్రభుత్వం ఉండకూడదు అనేటటువంటి నిర్ణయానికి వచ్చారు తప్ప ఈ వ్యవస్థల ద్వారా ఈ రాజకీయ పార్టీ మేము అధికారంలోకి వచ్చినటువంటి విషయం కాదనే విషయం నేనైతే ఏ ప్లాట్ఫామ్ మీద నేను డిబేట్ చేస్తాను. నేను కూడా చెప్తాను ఓపెన్గా. నాకు ఉన్నటువంటి సంఘటనాపరంగా శక్తి ఎంత ఉంటుంది రాజకీయ పార్టీకి? ఒక నియోజకవర్గంలో ఎంతమంది ఉంటారు కార్యకర్తలు? ఒక 500 మంది ఉంటే 1000 మంది ఉంటే 2 లక్షల మంది ఓటర్లకు 1000 మంది కార్యకర్తలు వాళ్ళ ఆలోచన విధానాన్ని అమలు చేయడం అనేది సామాన్యమైన విషయమా? ఇట్లా ప్రాక్టికల్గా పాలిటిక్స్ని ఆలోచన చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. మన ఆర్థిక వనరులు పెంచేటువంటి ప్రయత్నం చేయాలి. ఇందాక బాదిరెడ్డి శ్రీనివాస్ గారు చెప్తున్నారు మేము డిఎస్సి రిజల్ట్ చేసామని చెప్పి.
జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పారు. మీరు ఏ ఇయర్కి ఆ ఇయర్ మార్చుకున్నారు. ఇప్పుడు వాదన చేయడం కాదు, మన మిస్టేక్స్ ఏం జరిగినాయి, ఎందుకు రిజెక్ట్ చేశారు, ఎందుకు ఉమెన్ వ్యతిరేకించారు, ఎందుకు దళితుల్లో ఉన్నటువంటి దళిత వాడల్లో నేను సాయి గారు కొంతమందికి ఫోన్ చేసి అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఈ రాష్ట్రంలో మేము కష్టపడి సంపాదించిన డబ్బుతోటి మాకు నచ్చిన బ్రాండ్ తాగే హక్కు కూడా మాకు లేదండి. 20-25% మద్యపాన ప్రియులు, ఇందాక రాజశేఖర్ గారు ఉదహరించినట్టు మద్యపాన ప్రియులకి ఒక రకమైనటువంటి నిరాశ నిస్పృహంతో ఏర్పడింది. ఎవరు ఈ రకమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసావు? స్వతంత్రంగా ఉండేటటువంటి వ్యవస్థ ఉంది. ఇప్పుడు ఇసుక ఉంది, ఇసుక మీద ఎందుకన్నా ఆంక్షలు? ఎంత నిర్మాణ రంగం బ్లాక్ అయిపోయింది. ఎన్ని అందులో పనిచేసే వాళ్ళందరికీ నీకు సంబంధం లేదే, నువ్వేం తయారు చేయవే, ఒక పైసా ఉత్పత్తి లేదే. ఎక్కడో ఛత్తీస్గఢ్ నుంచి ఒరిస్సా నుంచి కొట్టుకొచ్చిన ఇసుకను కూడా దాని మీద అంత ఆశించేటటువంటి ప్రయత్నం నువ్వు చేయాలి. ఏం చేయాలి? డెఫినెట్గా ఇప్పుడు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఈ సిస్టమ్ ద్వారా ప్రధాన ముఖ్యమంత్రి ఆ లబ్ధిదారులకి కనెక్టివిటీలోకి వచ్చాడు, నో డౌట్ ఎట్ ఆల్. కానీ నేను ఇందాకే చెప్పాను, వాలంటీరు సభలు సక్సెస్ చేయడంలో సక్సెస్ అయ్యారు తప్ప ఓటు వేయించడంలో ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే వాలంటీర్ ఈజ్ ఓన్లీ అన్ ఎంప్లాయీ. మీకు రాజకీయ క్షేత్రంలో ఏ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ పనిచేస్తే తప్ప జరగలేదు. అది కూడా ఆలోచన చేసుకోవాలి. దానికి వాళ్ళు ఆలోచన చేసుకుని రివ్యూ చేసుకుని దాని మీద కూర్చుని ఆయన కూడా సమీక్షించాలి. కానీ ఆయన సమీక్ష అని చెప్పి కూడా ఆయన టీము, ఆయనకు సంబంధించినటువంటి ఐపాక్ టీము వాళ్ళతో జరిపించాడు తప్ప గ్రౌండ్ లెవెల్ కార్యకర్త యొక్క ఆలోచన విధానాన్ని వారు తీసుకోలేకపోయినా డబ్బులు ఇచ్చారు కాబట్టి ఈ ప్రభుత్వం వల్ల కొంత పేదరికం తగ్గిందని కేంద్ర ఆర్థిక మంత్రి డైరెక్ట్ గా డిక్లేర్ చేసి వాళ్ళందరికీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఎవరి ఇయర్ 1 lakh వస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా పెర్ క్యాపిటల్ ఇన్కమ్ రేజ్ అయినప్పుడు ఆ రాష్ట్రంలో 11వ స్థానంలో ఉన్న పేదరికం మీ వాళ్ళ 5వ స్థానంలోకి 6వ స్థానంలోకి ఆంధ్రప్రదేశ్ పెరిగింది. కాబట్టి ఇది అభివృద్ధి అనుకుంటే ఎలాగా? వ్యక్తిగత అభివృద్ధి వేరు, స్థూల అభివృద్ధి వేరు, సామాజిక అభివృద్ధి వేరు. ఈ మూడిటిని సమన్వయం చేసేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు నిన్న మొన్నటి దాకా రోడ్లన్నీ కూడా చాండాలుగా ఉన్నాయి. జస్ట్ ఎలక్షన్కి 2 నెలల ముందు ఒక్కసారిగా చేశారు. ఆ పని ఏదో రెగ్యులర్ కోర్సులు చేయాలి, ఇంటరాక్షన్ చేయాలి, అనేక రకాలైనటువంటి వ్యవహారాలు చేయాలి. కొన్ని చేయలేదంటే కొన్ని చేశారు, కొన్ని చేయకూడని పనులు కూడా చేశారు. కానీ ఎమోషన్ బౌండింగ్ పోటరు ఇప్పుడు ఇందాక రాజశేఖర్ గారు చెప్పినట్టు ఈ వ్యవహారాలన్నింటిలోనూ కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయారు. మీకు ఈ ఎన్నికల్లో ప్రభావితం చేసేటటువంటి అంశాలు ఏమంటే, 1952లో ఎన్నికలు ఎందుకు గెలిచిందని కాంగ్రెస్ పార్టీ, స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి. 56లో ఎందుకు గెలిచింది? ఆనాటి వాళ్ళు ఇంకా తరం కొనసాగింది. 61లో చైనా యుద్ధం, 66లో తాష్కెంట్ ఒప్పందం, లాల్ బహదూర్ శాస్త్రి మరణం, 71లో పాకిస్తాన్ బంగ్లాదేశ్ యుద్ధం, 75లో ఎమర్జెన్సీ విధించి వీళ్ళందరూ లోపలేశారు కాబట్టి 77లో జనతా గవర్నమెంట్ గెలిచింది. 80లో ఇందిరాగాంధీ లోపలేశారు కాబట్టి ఇందిరాగాంధీ గెలిచింది. 84లో ఇందిరాగాంధీని చంపేశారు కాబట్టి ఆవిడ గెలిచింది. 89లో మిక్స్డ్ వెర్డిక్ట్ వచ్చింది. 91లో రాజీవ్ గాంధీని చంపేశారు కాబట్టి వచ్చింది. 96లో వాజ్పేయి గారు 13వ రోజు పాలన చూశారు. 98లో ఆయన ఒక్కోటితో ఓడించారు కాబట్టి 99లో ఆయన గెలిచాడు. అప్పుడు కార్గిల్ యుద్ధం కూడా జరిగింది. 2004కి సెంటిమెంట్ లేదు, యాంటీగా ఉన్నటువంటి మిత్రపక్షాలన్నీ కూడా ఒక పథకం ప్రకారం కలిసి అతి తక్కువ సీట్లు వచ్చినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో యూపీఏ ఏర్పాటు చేశారు. 2009 కూడా కంటిన్యూ చేశారు. 2014 యాంటీ ఇన్కమ్ స్పెక్టర్ వచ్చింది. 2019 పుల్వామా దాడి వల్ల వచ్చింది. 2024 అయోధ్య వల్ల వచ్చింది. ఎమోషన్ బౌండింగ్ క్యారీ సొసైటీ ఇది. ఇక్కడ మీకు ఏదో చేశాడు నరేంద్ర మోడీ గారు ప్రపంచంలో అగ్రస్థానాన్ని తీసుకెళ్ళిపోతే, ఆయన పెళ్లి చేసుకోకుండా ఉంటే 20 సంవత్సరాలు బట్టి ఒక్కరోజు కూడా కష్టపడకుండా ఆయన ఏ రోజు సెలవు పెట్టకుండా పనిచేస్తున్నాడంటే ఆయనకి పని పాట లేదనేటటువంటి జనం ఎక్కువ ఉంటారు. అంతేగాని ఎమోషన్ బౌండింగ్ లేదు. ఇవాళ కరోనా వచ్చింది, నువ్వు బతకడానికి మందు ఇచ్చాడయా అంటే అది దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. ఎమోషన్ కాంటాక్ట్సే చాలా ఇవన్నీ పోయినాయి. మేము అక్కడికి 104వ రాజ్యాంగ సవరణ, 102వ రాజ్యాంగ సవరణ బీసీల కోసం చేసాం, 100 రాజ్యాంగ సవరణ రాబోయే 10 సంవత్సరాల కోసం ఎస్సీలకి చేసాం. అది చెప్పేటటువంటి అవకాశం కూడా మాకు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ మీద ఎమోషన్ బౌండింగ్ వెళ్ళింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ సెగ్మెంట్స్ మాకు ఆటోమేటిక్గా యూపీలో ఓట్లు తగ్గింది. కాబట్టి ఇక్కడ ఎమోషన్ పాలిటిక్స్ రన్ అవుతున్న విషయాన్ని కూడా గమనించాలి. ఎంత డబ్బు ఇచ్చినా మీకు టైంకి భోజనం పెట్టేస్తాం సాయి గారు, మీకు ఎండ పడకుండా రక్షణ కల్పిస్తాం, వర్షంలో తడవకుండా చూస్తాం, శీతాకాలం చలియకుండా చూస్తాం, జైల్లో పెడతాను ఉంటారా? మీరు ఉండరే? జైల్లో పెడతానంటే ఉంటారా? మీకు అన్ని ఇస్తాం కదా. అంటే మనిషి అంతగా మించి కోరుకునేది ఉంది. అదేంటన్నది రాజకీయ పార్టీ ఆలోచన చేయాలని మీ ద్వారా తెలియజేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. శ్రీనివాసరెడ్డి గారు, సత్యనారాయణ గారు, మహేష్ గారు, రాజశేఖర్ గారు, ఇది పరిస్థితి. ఓవరాల్గా అయితే ఒక పార్టీ ఆంధ్రప్రదేశ్ చరిత్ర నుండి కనుమరుగవుతుంది అన్నటువంటి ఆశ కొందరిది, అది కనుమరుగవడం అసాధ్యం అన్నటువంటిది మరికొందరిది. ఏం జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం సాధ్యమా? ఇది కాలం నిర్ణయించాల్సి ఉంది.